అది ముట్టించు. Good morning everyone. So may I audible clearly? సో క్లియర్గా వినిపిస్తుందంటే సెషన్ స్టార్ట్ చేద్దాం. లెట్ మీ నో. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రఘురామ్ గారు, గుడ్ మార్నింగ్. అలాగే వాణి మేడం గారు, చంద్రశేఖర్ సార్, బిఎస్బి గారు, మధు గారు, సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. ఉపేంద్రబాబు గారు బాగున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో క్లియర్, ఓకే, డన్, థ్యాంక్ యూ. So just a second. So we will begin within a fraction of second. Endowment. Just a second, only 1 minute. So right. ఎస్, రెగ్యులర్గా మనం నిర్వహిస్తున్నటువంటి ఈ 12 చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనే ఒక సిరీస్ తీసుకురావడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ని ఆధారంగా అండ్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ని ఆధారంగా తీసుకొని కొన్ని క్వశ్చన్స్ ఎలా తయారు చేయడం జరిగింది. సో అదే తరహాలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లేదండి, ఇంకా ఎండోమెంట్ రిలీజ్, హాల్ టికెట్ రిలీజ్ అవ్వలేదు. మ్యాక్సిమం 11th కదా. సో 11th అయినట్టు వన్ వీక్ బిఫోర్ ఎయిదర్ ఆర్ ఫస్ట్ సెకండ్ కల్లా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, హాల్ టికెట్స్ అన్నీ కూడా. సో రైట్. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్ వితౌట్ డిలే. వీ షుడ్ బిగిన్ దిస్ సెషన్. రైట్. ఫస్ట్ క్వశ్చన్, రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు సారీ దిస్ ఈజ్ నాట్, ఆల్రెడీ దిస్ సిరీస్ ఈస్ కంప్లీటెడ్. జస్ట్ ఎ సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్. ఒకే దేవాలయానికి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చేటప్పుడు బహిరంగ వేలం లేకుండా నేరుగా ఎప్పుడు ఇవ్వవచ్చు? సో రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్, డన్. సో క్వశ్చన్ నోట్ చేయాలి. అర్చకుడు కోరినప్పుడు భూమి లేని నిరుపేదలకు 2.5 ఎకరాల లోపు కేటాయించినప్పుడు, గ్రామ సర్పంచ్ సిఫార్సు చేసినప్పుడు అసలు వేలం లేకుండా ఇవ్వడానికి వీల్లేదు అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం గమనించాల్సింది. సో ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం యాక్చువల్లీ రామాయణ మహాభారతం నుంచి మొదలు పెట్టాలి కదా. సో రివర్స్గా క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 12th చాప్టర్ నుంచి మనం ల్యాండ్ యాక్ట్ నుంచి మనము మొదలు పెట్టడం జరిగింది. సో ఎందుకంటే క్వశ్చన్స్ సిరీస్ ఇటు అటు అవుతుంటుంది కాబట్టి నేను కూడా అలా ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు ఒకే రూపంలో కాకుండా కొంచెం భిన్నంగా ఇవ్వడం జరిగింది. సో అది అర్థం చేసుకోగలుగుతారు. సో రైట్, ఓకే. సో డన్.
ఓకే, రైట్ ఆన్సర్ ఏంటమ్మా? భూమి లేని నిరుపేదలకు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల లోపు ఎవరైతే కేటాయించినప్పుడు, అంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరిని మనం అంటామంటే ఎవరైతే 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే భూమి లేని నిరుపేదలకు దేవాదాయ చట్ట నిబంధనకి ప్రకారం భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సొసైటీగా ఏర్పడితే వారికి వేలం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కౌలకు భూమిని మినహాయించవచ్చు. ఓకేనా? సో ఇది అర్చకులు కోరినప్పుడు, అంటే అర్చకులు ఎప్పుడు కోరితే అలాగైతే మొత్తం అధికారంలో లేదా సిఫార్సు చేసి చట్టపరమైనటువంటి హక్కు అర్చకుడికి ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే కమిషనరు, ప్రభుత్వానికి రైట్స్ ఉంటాయి. గ్రామ సర్పంచ్ సిఫార్సు చేసే ఈయనకి కూడా ఎటువంటి మన ఎండోమెంట్ మనకు ఉన్నటువంటి ఏదైతే చట్టపరమైన మనకు ఉన్నటువంటి చట్టపరమైన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈయనకి హక్కులు అయితే ఉండదు. సో రైట్, కాబట్టి ఇవన్నీ కాదు. ఓకే, అయితే అసలు వేలం లేకుండా ఇవ్వడానికి వీలు లేదను. వేలం లేకుండా అంటే సాధారణంగా నియమం వేలం పాట అయినప్పటికీ నిరుపేద విషయంలో ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు ఎక్కడ ఇచ్చింది కాబట్టి ఇలా ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఎప్పుడైనా భూమి అనేది పేదలకి ఇచ్చేటప్పుడు వేలం పాట వేయాలి. వేలం లేకుండా యాక్చువల్లీ భూమి ఇవ్వకూడదు. కానీ వారి మాటలోనే మరి వేలంపేట వేస్తే అక్కడ పేదవాడు ఎలా పార్టిసిపేట్ చేస్తాడు? ఎవరి దగ్గర అయితే ధనం ఉందో ఆ వ్యక్తికే ఆ భూమి వెళ్తుంది. కాబట్టి అందుకోసమే మరి పేదవాడికి వెళ్దు కదా. సో కాబట్టి నిరుపేదలు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భూమి లేని నిరుపేదలకు అనేసి మెన్షన్ చేశారు. కాబట్టి దానికి సరైన సమాధానం రావాలంటే ఎక్కడ గమనించాల్సింది ఎటువంటి అంటే ఒక వ్యక్తిని అక్రమదారుడుగా చూడండి, ఒక వ్యక్తిని అక్రమదారుడుగా నిర్ణయించి నోటీసు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఓకే, అర్థం కాదు సార్. 2000 సో రైట్, దేవాదాయ చట్టం సెక్షన్ 83 ప్రకారం ఒక వ్యక్తి అక్రమదారుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే దేవాదాయానికి సంబంధించిన భూమి నేను ఆక్రమించేశాను. ఓకేనా? సో అయితే ఒక వ్యక్తిని ఆక్రమణదారుడు అనేసి అన్నాడు నిర్ణయించి నోటీసు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? నేనే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దేవాదాయ భూములు ఏవైతే ఉన్నా ఆక్రమించేశాను. ఆక్రమించేటప్పుడు నేను ఆక్రమించిన ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, దేవాదాయ శాఖకి వెళ్ళింది. అయితే యాక్ట్ అక్కడ చూడండి, అక్కడ 2 ప్రశ్నలు మనం గమనించాలి. 2 అసలు అటువంటి ఆక్రమించేటప్పుడు సెక్షన్ ఏ రూపంలో అడిగారు? 83 ప్రకారము. లేదా అక్కడ క్వశ్చన్ ఇంకో రూపంలో, ఒక వ్యక్తి భూములు దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి అక్రమదారుడుగా ఆ వ్యక్తికి నోటీసు జారీ చేయాలంటే ఏ సెక్షన్ రూపంలో నోటీస్ జారీ చేయవచ్చు కూడా అని అడగవచ్చు. ఇలా అయినా అడగవచ్చు. కాబట్టి సెక్షన్ దేవాదాయ ఎండోమెంట్ యాక్ట్ చట్టం ప్రకారం సెక్షన్ 83 ప్రకారం ఆ అక్రమదారుడు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది అని అడిగారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు మీరు కదా. కాబట్టి అసిస్టెంట్ కమిషనర్, గ్రామ రెవెన్యూ అధికారి, స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే SI అంటాం, SHO. ఓకే, సో అయితే ఎక్కడ క్లియర్గా మనం గమనించాల్సింది క్వశ్చన్లో చాలా క్లారిటీ ఇచ్చారు. అటువంటి అక్రమదారుడు ఎన్క్రోచర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నోటీసు జారీ చేయాలంటే అది ఎవరికి అధికారం ఉంటుంది అని క్వశ్చన్లో క్లారిటీ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అంటే ఈ వ్యక్తికి కేవలం ఆక్రమణ జరిగిందని ఫిర్యాదు చేసే అధికారం ఉంది. కానీ నోటీసు జారీ చేసి తీర్పు ఇచ్చే అధికారం అయితే ఈఓ గారికి లేదు. అంటే మీకు లేదు, రేపొద్దున మీరే కదా ఈఓ అవుతారు.
సో ఈ వ్యక్తి ఆక్రమణ గురి అయ్యాడు, ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకున్నాడు అని ఆ వ్యక్తి పైన మీరు కంప్లైంట్ కమిషనర్ గారి పంపించవచ్చు. కానీ ఆ వ్యక్తి పైన మీరు తీర్పు ఇచ్చే అధికారం అయితే మీకు లేదు. అసిస్టెంట్ కమిషనర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే అసిస్టెంట్ కమిషనర్ అని. ఎందుకంటే దేవాదాయ చట్టం క్రింద అసిస్టెంట్ కమిషనర్కి ఇక్కడ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అధికారాలు ఉంటాయి. ఎవరికి? అసిస్టెంట్ కమిషనర్కి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అధికారాలు రైట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకున్నామా? జ్యుడిషియల్ ట్రిబ్యునల్ రైట్స్ ఉంటుంది. సో న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే అసిస్టెంట్ కమిషనర్కి ఉంటాయి. సో ఏదైతే ఆక్రమణకు గురి అయిందో దాన్ని విచారించి తీర్పు చెప్పేది ఈయనే. సో ఈయనకి అధికారం అయితే ఉంటుంది. గ్రామ రెవెన్యూ అధికారి కాదు, ఇది గ్రామ రికార్డులు ఇవ్వగలుగుతారు. అంటే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి రికార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో అది ఎవరు భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నిజానికి అది దేవాదాయ శాఖకి చెందిందా లేదా రైతు దాన్ని చెప్పే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ రైట్స్ అయితే లేదు ఈయనకి. స్థానిక పోలీస్ స్టేషన్. సో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆర్డర్ మేరకు ఆక్రమణను తొలగించడానికి సహాయపడతాడు. ఈజ్ ఎ హెల్పర్ టు ది కమిషనర్. కానీ ఈయనకి కూడా రైట్స్ లేవు. సో రైట్ ఆన్సర్ అనేది అసిస్టెంట్ కమిషనర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, ఒకవేళ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు అంటాం ఆలయ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే దానిని రద్దు చేసే లేదా నిలిపివేసే అధికారం ఎవరికి ఉంది? మంచిగా అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్ అనేది చాలా తగ్గించాను. ఎందుకంటే విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫార్ యువర్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏంటంటే సేమ్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో క్వశ్చన్లో లెంతీనెస్ కనిపిస్తుంది, కొంచెం గమనించండి. లింకప్ కనిపిస్తుంది. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ చూడండి, ఒకవేళ ధర్మకర్తల మండలి ట్రస్టీ బోర్డు ఏదైతే ఉందో ఆలయ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే దానిని రద్దు చేసే లేదా నిలిపివేసే అధికారం ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రస్టీ బోర్డు ఉందండి, వాళ్ళు ఆ ఆలయ అభివృద్ధికి విరుద్ధంగా ఆపోజిట్గా డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు దానికి ఆపడానికో లేదా దానికి పూర్తిగా నిలిపివేసే అధికారం ఎవరికి ఉంది అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కమిషనర్ లేదా రీజనల్ జాయింట్ కమిషనర్, ప్రధాన అర్చకుడు, జిల్లా కలెక్టర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. బాగా అబ్జర్వేషన్ చేయండి. క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. జిల్లా కలెక్టర్కి శాంతి భద్రతల సమస్య ఉంటే తప్ప ఆలయ అంతర్గత బోర్డుపై నిర్ణయాల్లో జోక్యం చేసే అధికారం ఈయనకి లేదు, జోక్యం చేసుకోరు. ఒకవేళ శాంతి భద్రతల పరిరక్షణకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయన జోక్యం చేసుకుంటారు. రైట్. ప్రధాన అర్చకుడు అనేది పరిపాలన పైన వీరికి అధికారాలు అయితే ఉండవు. సో అర్చన పైన, పూజ విధానాల పైన వీరికి అధికారాలు ఉంటాయి తప్ప ఇలాగ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎటువంటి అధికారాలు న్యాయపరమైనటువంటి పరిపాలన పరంగా వీరికి అయితే అధికారాలు ఉండవు. కమిషనర్ లేదా రీజనల్ జాయింట్ కమిషనర్ అన్నారు. ఇది బాగా గమనించండి. యు అంటే ఇప్పుడే మనం మాట్లాడాము కదా, యు అంటే సో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని పసిగట్టే అధికారం ఉంది, కానీ తీర్పు చెప్పే అధికారం లేదు. సో అక్కడ ఈ ఆలయంలో మీరే ఈఓగా మారిన తర్వాత ఒక ట్రస్టీ బోర్డు ఏర్పడిన తర్వాత ఆ బోర్డు మెంబర్స్ తీసుకున్న నిర్ణయము ఈ ఈ యొక్క ఆలయం ఒక అభివృద్ధికి చాలా విరుద్ధంగా ఉంది అనేసి మీరు కమిషనర్కి లెటర్ రాస్తే కమిషనర్ ఇమీడియట్లీ ఆ బోర్డుని ఏం చేస్తారంటే ఆ బోర్డు ట్రస్టీ బోర్డు మెంబర్స్ని తీసుకున్న నిర్ణయాన్ని ఇమీడియట్లీ క్లోజ్ చేయడం జరుగుతుంది, లేదా ఆపడం జరుగుతుంది. అంత రైట్స్ ఉంటాయి. సో ఎవరికి? కమిషనర్ లేదా రీజనల్ జాయింట్ కమిషనర్. సో మీకు ఎగ్జామ్లో కమిషనర్ అనేసి అడగవచ్చు, లేదా ఆర్జేసి అనేసి అయినా అడగవచ్చు.
సో కమిషనర్ అడిగిన రైట్ ఆన్సర్, లేదా రీజనల్ జాయింట్ కమిషనర్ అని అడిగిన రైట్ ఆన్సరే. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. భూ రికార్డులలో ఇనాం రిజిస్టర్ ఎందుకు కీలకమైనది? ఏంటమ్మా ఇనాం రిజిస్టర్ అంటారు. ల్యాండ్ రికార్డ్ లాస్ట్ చాప్టర్ మనం. ఉమాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో రైట్, భూ రికార్డులలో ఇనాం రిజిస్టర్ ఎందుకు కీలకమైనది? ఓకే రైట్. సో ఇది ప్రస్తుత పంట వివరాలు చెప్తుంది. ఏది? ఇనాం రికార్డ్సా? మరి ఇది భూమి యొక్క అసలు స్వభావాన్ని దేవునిదా లేక వ్యక్తిగతమా నిర్ణయిస్తుంది. ఇది నీటి పన్ను వివరాలు చెబుతుంది. ఇది మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. మరి ఏదమ్మా సరైన సమాధానం? ఇక్కడ మీరు గమనించాలి, ఇనాం రిజిస్టర్ అంటే మనకి దానిపైన అర్థం తెలియాలి. దీన్నే ఇనాం రిజిస్టర్కి ఐఎఫ్ఆర్ అంటారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, రేపు పొద్దున ఐఎఫ్ఆర్ అనే ఎబ్రివేషన్ కూడా అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో ఐఎఫ్ఆర్ అంటే వాట్? ఇనాం ఫెయిర్ రిజిస్టర్ అంటారు. ఏంటమ్మా? ఇనాం ఫెయిర్ రిజిస్టర్ ఏంటంటారమ్మా? ఇనాం ఫెయిర్ రిజిస్టర్ అంటారు. ఇంతకు ముందు మనం గత క్వశ్చన్లో చూసాం కదా, ఎబ్రివేషన్ నుంచి కూడా కొన్ని అడగడం జరుగుతుంది. ఓకే, సో ప్రతిదీ లింకప్ చేసి చెప్తున్నాను. సో అలా నేర్చుకోవడం వల్ల మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ 11 రోజులు మనం ఈ సిరీస్ కానీ కంటిన్యూ చేస్తే మధ్య మధ్యన వేరే వేరే సిరీస్ షార్ట్స్ క్లాస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు రాయబోయే 7 కేరీ ఫార్వర్డ్ పోస్ట్లో బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. మ్యాక్సిమం ఈ బిట్స్ వస్తుంది, లేదా ఇదే తరహాలో బిట్స్ వస్తాయి. అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జాక్ట్ మార్క్ పొందడానికి ఏకైక ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ పిఆర్ అకాడమీ, ఫర్ ఎండోమెంట్ కోర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పిఆర్ అకాడమీ. అది గుర్తుంచండి. సో ఇది ప్రస్తుత పంట వివరాలు చెప్తుంది. సో పంట వివరాలు చెప్పేది ఎస్, ఇది ఏమవుతుంది అంటే పంట వివరాలు అనేది చెప్తుంది. ఏంటి చెప్తుంది తెలుసా? అడంగల్. ఏటమ్మా? అడంగల్ లేదా పహణి కూడా అంటారు దీనికి, పహణి. సో తెలంగాణలో మనం ఏంటంటామంటే పహణి అంటాము. మరి మన నౌ క్లియర్. నెట్ ఏమో 96% ఉంది. ఎందుకు ఇలా చూడండి, 86 చూపిస్తుంది నెట్ స్పీడ్. బాగానే ఉందమ్మా, నెట్ స్పీడ్ బాగా ఉంది. ఓకే, నా క్లియర్. ఓకే, డన్ డన్, క్లియర్. అంతే, మన ఒక సహనాన్ని పరీక్షిస్తుంది అంతే. సో రైట్, యూట్యూబ్ కూడా ఈర్స్ వచ్చిందమ్మ పిఆర్ అకాడమీ. రెగ్యులర్ వీళ్ళు ఎండోమెంట్ లైవ్ సిరీస్ మెయింటైన్ చేసి సక్సెస్ అయిపోతున్నారు. వీళ్ళకి కూడా ఇబ్బంది పెడదామనేసి యూట్యూబ్ కూడా ఏమో ఈర్స్ వచ్చింది. నాకు క్లియర్. యా, భూ అసలు స్వభావాన్ని అనేసి అన్నారు. అంటే అది ఆలయానికి సంబంధించిన భూమియా లేక వ్యక్తిగతమా? ఏడమా? ఆలయానికి సంబంధించిన భూమియా లేదా వ్యక్తిగతానికి సంబంధించిన భూమి అని తెలియజేసేది ఏంటంటే ఇనాం రిజిస్టర్. దాన్నే ఐఎఫ్ఆర్ అన్నారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఐఎఫ్ఆర్ అంటే ఇనాం ఫెయిర్ రిజిస్టర్ అనేది. ఇది దేని గురించి తెలియజేస్తుందా? అది ఒక పర్టికులర్ పర్సన్దా లేదా భగవంతుడికి సంబంధించిన అంటే ఆలయానికి సంబంధించిన భూమియా అని తెలియజేస్తుంది. ఆ దేవుడికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమి దేవుడికి ఇచ్చారా లేదా అర్చకుడికి వ్యక్తిగత సేవ ఇచ్చారా? ఓకే, అన్ని కోర్టులు నిర్ణయించడానికి 1680లోనే, ఎప్పుడమ్మా? 1880లో సారీ. సో ఈ ల్యాండ్ కోర్టుల ద్వారా నిర్ణయించడానికి 1860లో, ఎప్పుడమ్మా? 1860లో
ఈ రిజిస్టర్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అంటే సో ఆ భూమి అని చాలామంది అర్చకులు ఏమంటారంటే, లేదు ఇది దేవాలయానికి ఇవ్వలేదు, నా వ్యక్తిగతంగా ఈ ఊరిలో ఉన్నటువంటి అలనాటి జమీందారు మా కులానికి మా వంశానికి ఇవ్వడం భూమి, కానీ ఇది దేవాలయానికి సంబంధించి లేదు అని చాలామంది కూడా చాలా ప్రాంతాల్లో చాలా సందర్భంలో వచ్చాయి. కానీ అటువంటి అప్పుడు కోర్టుని జోక్యం చేసుకొని అది నిజంగా వ్యక్తిగతంగా అర్చకుడికి ఇవ్వడం జరిగిందా లేకపోతే దేవాలయాన్ని అభివృద్ధికి ఇవ్వడం జరిగిందా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. సో అటువంటి దాని భూములన్నీ ఏది పరిరక్షణ చేస్తుంది, ఏ చట్టం అంటే ఇనామ్ ఫెయిర్ రిజిస్టర్. ఇది సమర్థి సెలవున్నా అంతవరకు ఇష్టం. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. కాబట్టి మరి నీటి పన్నుల గురించి తెలియజేస్తుందమ్మా. నీటి పన్ను నౌ క్లియర్ సారీ ఫర్ ది స్మాల్ డిస్టర్బెన్స్. ఇది రెవెన్యూ శాఖకి సంబంధించింది, రెవెన్యూ సెక్టర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ స్త్రీ, గమనించాలమ్మా, ఒక హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు పిల్లలు భర్త లేకపోతే ఆమె స్వర్జిత ఆస్తి ఎవరికి చెందుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రాణి అనే ఒక అమ్మాయి తీసుకుందాం. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. భర్త యొక్క వారసులకు, తండ్రి యొక్క వారసులకు, తల్లి యొక్క వారసులకు, ప్రభుత్వానికి అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాణి అనే ఒక అమ్మాయి కొన్ని కోట్ల ఆస్తి కలిగినటువంటి స్త్రీ. ఓకే, అమ్మాయి అనకూడదు, స్త్రీ. హఠాత్ తన పేరు మీదకి ఆస్తి అంతటా ఉంది. ఓకే, ఆస్తి అంతటా తన పేరు మీద ఉంది. హఠాత్తుగా ఏదో ఇబ్బందికరంగా, అనారోగ్యంగా, లేకపోతే ఈ కాలంలో మనం చూస్తాం హార్ట్ స్ట్రోక్ ఇటువంటి చూస్తున్నాం కదా, అటువంటిది వచ్చి సడన్గా చనిపోతే ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది? ఎవరికి వీలునామా రాయలేదు? తన కొడుక్కో, కూతురుకో, భర్తకో, లేకపోతే అత్తకో, మామకో, తన రిలేటివ్ ఎవరి పేరు మీద తన వీలునామా రాయలేదు. కానీ వీలునామా కానీ రాస్తే అందుకోసమే చాలామంది ప్రాణం పోయే సమయంలో తనకి వారసులు ఎవరైతే ఉంటారో ఆ వారసుల పేరున వీలునామా రాస్తారు ముందు. ఓకే, అందుకో తెలివిగా అది ప్రవర్తిస్తారు. నేటి జనరేషన్లో మంచం ఎక్కిపోయిన వెంటనే వీలునామా రాయించుకుంటారు. సో తండ్రి తర్వాత కొడుకు ఆస్తి, తల్లి తర్వాత అలా ఏదైతే వీలునామా రాయించుకుంటారు. మరి కొంతమందికి అయితే ఆ వీలునామా అంటే ఆ వ్యక్తి ఈ మధ్య కాలం చూద్దాం, సమాజంలో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు చనిపోయేటప్పుడు అంతర్గతం కూడా వారి పేరు పైన వీలునామా రాయించుకొని ఇప్పుడు పెద్ద మనిషిగా చలామణి అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్క బిజినెస్ ట్రేడ్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, రాజకీయాల్లో కూడా నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో అలాగే ఒక హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే కదా, అది ఎవరికి? ఆమెకు పిల్లలు లేరు, భర్త ముందు చనిపోయారు. సో భర్త ఆస్తి సర్వం ఆస్తి అంటే భార్యకు వచ్చింది కదా, ముందు భర్త. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఓకేనా? సో నేను ముందు చనిపోతే తర్వాత ఎవరికో చెందుతుంది? నా భార్యకి చెందుతుంది. ఒకవేళ తను కూడా చనిపోతే పిల్లలు లేరు, అప్పుడు ఎవరికి చెందుతుంది అనే క్వశ్చన్. సో రాణి అనే ఒక పర్సన్ చనిపోతే తన భర్త ఎవరు? రాజు అనుకుందాం. రాజు ముందు చనిపోయారు, తర్వాత రాణి చనిపోయారు. ఈ రాణికి ఆధీనంలో ఉన్నటువంటి ఎవరికి చెందుతుంది? మంచి క్వశ్చన్, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎవరు లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుంది. లేదు. సో మీరు గమనించలేకపోయారు క్వశ్చన్లో ఎంత లాజిక్ ఉందో. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్లో చాలా ఇలాంటి క్వశ్చన్స్లోనే మనం దొరుకుతాం ఎగ్జామ్లో. ఎంత లాజిక్! అరే భార్య చనిపోయిందండి, మరి భార్య చనిపోతే మరి ఇక్కడ ఏంటంటారు? హిందూ వారసత్వ చట్టం ఒక హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే
ఆమెకు పిల్లలు భర్త లేకపోతే ఆమె స్వర్జిత ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేయాలి. భర్త యొక్క వారసులు అంటే వారసులు అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? భర్త యొక్క వారసులకు. అంటే భర్త యొక్క వారసులు అంటే ఎలా వస్తాయి సార్? ఆమెకి పిల్లలు లేరు కదా, మరి ఆమెకి పిల్లలు ఉంటే తన భర్తకు ఉన్నట్టే కదా. హిందూ వారసత్వం చట్టం సెక్షన్ 15 ప్రకారం అంటే హిందూ యాక్ట్, ఓకే, హిందూ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఎంత చెప్పాము ఇక్కడ? సెక్షన్ 15. ఈ సెక్షన్ 15 ఏం చెప్తుంది అంటే పిల్లలు మరియు భర్త లేని పక్షంలో ఆస్తి మొదట భర్త యొక్క వారసులు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాము కదా రాజు దాకా వారసులు ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ వారు తమ్ముడు కొడుకులు కానీ లేకపోతే వారు అన్నయ్య కొడుకులు కానీ ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారో వారు వారసుల కింద వస్తారు ఇక్కడ, రైట్? వారు ఎక్కడ వారసుల కింద వస్తారు. సో అందుచేత రైట్ ఆన్సర్ ఇక్కడ. తండ్రి యొక్క వారసులు అంటే అది చెల్లదు, ఎందుకంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వచ్చింది కాబట్టి ఇది చెల్లదు. ఎందుకు? తల్లి అంతే కూడా, ఈ తల్లిదండ్రుల ఇంటి నుంచి కూడా అత్తోరింటికి వచ్చింది. భర్త తరపున ఎవరు లేకపోతే తండ్రి వారసులకు వెళ్తుంది. ఇక్కడ ఈ భర్త తరపున ఎవరు వారసులు లేకపోతే అంటే వాళ్ళ ఒక అన్నయ్య కొడుకులు కానీ తమ్ముడు కొడుకులు కానీ అంటే ఎవరు తన భర్త యొక్క అన్న కొడుకులు కానీ తమ్ముడు కొడుకులు కానీ పిల్లలు లేకపోతే అప్పుడు తండ్రి యొక్క వారసుల వరకు వెళ్తుంది. తండ్రి యొక్క వారసులు ఎవరైనా లేకపోతే తల్లి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారికి వెళ్తుంది, అంటే మామయ్యాల పిల్లల కోసం వెళ్తుంది. సో ఇది ప్రభుత్వానికి అనేది ఏ రకమైన దూరపు బంధం లేకపోతే ఆస్తి అప్పుడు ప్రభుత్వానికి వెళ్తుంది. ఓకే, ఎవ్వరు లేరు అంటే ఆమెకు భర్త యొక్క వారసులు లేరు, తండ్రి యొక్క వారసులు లేరు, తల్లి యొక్క అసలు ఏ సంబంధమే లేదు, ఏ రక్త సంబంధమే లేదు, అప్పుడు ప్రభుత్వానికి ఆమె సంపాదించినటువంటి సంపాదన లేదా ఎలా కూడా చేయొచ్చు. తను ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి దానం చేసేసింది. అంటే తను సంపాదించిన సంపాదన అంతా ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. అది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. సో రైట్, సో అప్పుడు ఏం చేయాలి? నాకు ఎవరు వారసులు లేరు, సో నేను నా ఒక తదనంతరం నా ఆస్తి అంతటా ప్రభుత్వం అంటే అది ప్రజలకి ఇవ్వండి అని ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణంలో ఇంద్రజిత్తు మేఘనాథుడు అని పిలుస్తాం. మేఘనాథుడు ఏ దేవతను పూజించి బ్రహ్మాస్త్రం మరియు అదృశ్యమయ్యే రథాన్ని పొందుతాడు? క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి మిత్రమా? ఈరోజు ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి అనే తత్వం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఈసారి మీకు ఎగ్జామ్లో ఎక్కువ కనిపిస్తాయి. గతంలో వచ్చిన మెయిన్స్ ఎగ్జామ్లో ఏదైతే వచ్చాయో సో ఆ టైప్ ఆఫ్ డైరెక్ట్ బిట్స్ క్వశ్చన్ అనేది చాలా తక్కువ కనిపిస్తాయి. ఈసారి అయితే ఇలాంటి అప్లికేషన్ ఇప్పుడు చేసాం కదా 1 2 3 4 క్వశ్చన్స్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. రైట్, ఇప్పుడు చూద్దాం ఆన్సర్. ఇంద్రజిత్ శివుడుగా, బ్రహ్మ అగ్ని, నికుంభలదేవి, ఓకే, నికుంభలదేవి ఇంద్రుడు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సరైన సమాధానం చేయాలి. కమన్ క్విక్. అవును, చార్జర్, ల్యాప్టాప్. శివుడికి పూజించాడు ఎందుకంటే తన తండ్రి పరమ భక్తుడు శివుడికి. ఇది రైట్. కొన్ని విషయాల్లో మనం చెప్పొచ్చు ఇది కాస్త రైట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ రామాయణంలో మీరు గమనించాలి, ఇక్కడ చాలామంది ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది పర్ఫెక్ట్ రాస్తారో. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రిప్లై, ద బెస్ట్ రిప్లై. ఎంతమంది రిప్లై ఇస్తారో చూద్దాం. ఉమాసాయి ప్రసాద్ గారు, మిమ్మల్ని ఎవరు ఆపేది లేరండి. కార్తీక్ గారు సూపర్, మీరు కూడా నిన్న మొన్నటి నుంచి. రాజురాయ్ గారు 2 days 3 days నుంచి వస్తున్న, బాగా ఆన్సర్ చేస్తున్నారు. గుడ్ గుడ్ గుడ్. ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు సార్? పేరు ఎక్కడ ఫాలో అవ్వకుండా. రాజు రోయల్ గారు గుడ్ గుడ్ గుడ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మాస్త్రము అంటాడు కదా,
సో కాబట్టి మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క వర్డ్ని పట్టుకొని మ్యాక్సిమం తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఆన్సర్ చేయాలమ్మా, చాలామంది చేయాలి. నియర్లీ 60 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ మెన్షన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. అంతేనా ఆన్సర్స్? ఓకే డన్, పర్ఫెక్ట్ చేశారు సార్. రైట్. ఓకే, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ బ్రహ్మాస్త్రం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు అని ఎగ్జామ్ హాల్లో రాస్తారు. ఎగ్జామ్ హాల్లో ఈ ఆన్సర్ రాసి ఎగ్జామ్ ఎలా రాస్తారు, ఈసారి చాలా బాగా రాశాను, నాకు వచ్చే అవకాశం ఉందని హాయిగా ఇంట్లో పడుకుంటాం. కానీ రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత ఒక్కొక్క ఆన్సర్కి ఎలాగ ఇంటూ వచ్చేటప్పుడు అరే ఇది ఎందుకు పోయింది, అది ఎందుకు పోయింది, అప్పుడు డీటెయిల్ అయ్యయ్యో క్వశ్చన్ నేను సరిగ్గా చదవలేకపోయానే అనేసి అప్పుడు అనుకుంటాం. ఒక్కసారి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పరిపూర్ణమైన అవగాహన మన ల్యాండ్ రికార్డ్స్ గురించి అయిపోయిందండి. ఇప్పుడు రామాయణం మహాభారతానికి వచ్చేసాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, రామాయణంలో ఇంద్రజిత్తు మేఘనాథుడు ఏ దేవతలను పూజించి బ్రహ్మాస్త్రం మరియు అదృశ్యమయ్యే రథాన్ని పొందాడు అని అడిగారు. ఇక్కడ అండర్లైన్ ఏంటంటే ఏ దేవతలను పూజించి బ్రహ్మాస్త్రం పొందాడు ప్లస్ అదృశ్యమయ్యే రథాన్ని పొందడం జరిగింది. సో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ రైట్ కొంతమంది మన ఉమాసాయి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, చాలా మంది చేశారు, ఒకరిద్దరు తప్పు చేశారు. ఓకే చూద్దాం. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అగ్ని మరియు నికుంబల దేవి అంటాం. అంటే ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్లే ముందు రహస్యంగా నికుంబల యాగం అనేది చేసి అగ్నిదేవుడు నుండి దివ్య రథాన్ని పొంది అస్త్రాలని పొందేవాడు. ఎవరు? ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళే ముందు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరి నుంచి పొందేవాడు? ఈ అగ్నిదేవుడి నుంచి ఈ అస్త్రాలన్నీ పొందేవాడు. తర్వాత రథాన్ని కూడా ఆయన దగ్గర నుంచి పొందాడు. అసలు కథ ఎక్కడి నుంచి మొదలైందంటే నికుంబల యోగం అంటే ఏమిటి? ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు అంటాం. ఈ మేఘనాథుడు యుద్ధానికి వెళ్లే ముందు నికుంబల అనే ఒక ప్రదేశం, రహస్యమైనటువంటి ప్రదేశంలో యాగాన్ని చేసేవాడు. ఆ యాగాన్ని చేసేంత కాలం ఆయన్ని ఎవరు వధించలేరు, సంహరించలేరు. సో ఆ నికుంబల యాగం ఎవరు చేసేవారంటే అతను అగ్నిదేవుడిని పూజించేవారు. ఈ అగ్నిదేవుడు ఏమిచ్చేవాడు? ఈయన యాగం పూర్తయిన వెంటనే అగ్నికుండం నుండి వచ్చి దివ్యమైన రథం, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు, మరి అజేయమైనటువంటి శక్తి, అంటే ఎవ్వరూ ఓడించలేరు అనేంత శక్తిని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? అందుకోసమే ద గ్రేట్ వారియర్ ఇన్ రామాయణ అంటే ఇంద్రజిత్ అని చెప్పి, మహాభారతంలో గ్రేట్ వారియర్ యుద్ధం చేసి చనిపోయారంటే అభిమన్యుడు మనం ఎలాగ చెప్తామో ఇలాగా రామాయణంలో కూడా ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఇంద్రజిత్తు. బ్రహ్మకు మరి ఈ యాగానికి తేడండి, యాక్చువల్లీ బ్రహ్మదేవుడు ఇచ్చిందే బ్రహ్మాస్త్రం. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర ఈ బ్రహ్మాస్త్రం ఉంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుడు ఇచ్చాడు, కానీ ఇక్కడ అది చాలా కాలం క్రితం జరిగింది. కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి, దానికి కావలసిన శక్తి అంతటా పొందడానికి అగ్ని అంటే నికుంబల దేవికి పూజ చేసి యుద్ధం జరిగే రోజున బ్రహ్మాస్త్రాన్ని మరియు ఇతర శక్తుల్ని వాడుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని రథాన్ని ఇచ్చింది అగ్నిదేవుడు. క్లియరా? సో బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది, దానికి ఉపయోగించే శక్తి కూడా నాకు ఉండాలి కదా. సో అందుకోసమే. సో అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ యాగాన్ని భగ్నం చేస్తారో, ఓకే, ఆయనకి అంటే ఇంద్రజిత్తుకు ఉన్న వరం ప్రకారం ఏంటంటే ఎవరైతే యాగాన్ని భగ్నం చేస్తారో అప్పుడు వారి చేత ఇంద్రజిత్తుడు మరణం పొందుతాడు. అందుకోసమే లక్ష్మణుడు ఈ యాగాన్ని భగ్నం చేసి ఆయన్ని సంహరించడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లు ఏంటంటే యుద్ధానికి వెళ్లే ముందు, అందుకోసమే ఇది పెట్టాను. ఒకవేళ ఎగ్జామ్ హాల్లో ఇది లేకపోతే చాలా మంది బ్రహ్మాస్త్రమే అని రాస్తారు. ఓకేనా?
సో రైట్, ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మహాభారతంలో భీష్ముడు తన మరణ రహస్యాన్ని పాండవులకు ఏ రోజున చెప్పారు? డైరెక్ట్ బిట్, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, టపీమని ఆన్సర్ చేయాలి. మహాభారతంలో భీష్ముడు తన మరణ రహస్యాన్ని పాండవులు ఏ రోజున చెప్పడం జరిగింది? 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, యుద్ధానికి ముందే. చెప్పండి అమ్మా. 8వ రోజు భీష్ముడు పాండవ సైన్యాన్ని భీకారంగా నాశనం చేసినటువంటి రోజు, 8th డే. ఆ రోజు అప్పటికి పాండవులు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. 9వ రోజు రాత్రి వెళ్ళడం జరిగింది. కాబట్టి 10వ రోజు భీష్ముడు మరణించడం జరుగుతుంది. 9వ రోజు యుద్ధం ముగిశాక కృష్ణుడి యొక్క సలహా మేరకు ఈ పాండవులు భీష్ముని దగ్గరికి వెళ్ళి కలిశారు. పితామహ, మీరు ఒక్కరే నిలబడి ఎంత సైన్యాన్ని, మా దగ్గర ఉన్నటువంటి 7 అక్షోభిణిలో దాదాపు 4 అక్షోభిణి వరకు పోయాయి కదా, మరి ఇప్పుడు మేము యుద్ధం చేసేది ఎలా? మేము చేసింది అధర్మమా ఏంటి అనేసి అడిగితే ఆయన, మీరు రణరంగంలో ఉన్నంత వరకు మేము యుద్ధం చేయలేము అన్నట్టు చెప్పడం జరిగితే, అప్పుడు తన తాత అయినటువంటి పితామహ అయినటువంటి భీష్ముడు ఏం చెప్పడం జరుగుతుంది అంటే, 10వ రోజున ఆయన అంపశయంపై ఆ 10వ రోజుననే రహస్యం అనేది అంతకు ముందే చెప్పడం జరుగుతుంది. ఈ 9వ రోజు రాత్రి చెప్పడం జరుగుతుంది. కృష్ణుడి సలహా మేరకు వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నేను నా రణరంగంలో ఎప్పుడైతే నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు నన్ను ఈ దేవతలతో సహా నన్ను ఓడించలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నా ధనస్సు కింద పడిపోవాలంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఒక స్త్రీతో పాటు నేను యుద్ధం చేయను, మరియు అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు, అటువంటి వ్యక్తితో నేను యుద్ధం చేయను. మరి ఆ సందర్భంలో నా ధనస్సును నేను కింద పడిస్తాను, ఆ సమయంలో మీరు నన్ను వధించవచ్చు అని సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే నాకు ఇచ్చామరణం వరం ఉంది కాబట్టి నన్ను ఎవరు ఓడించలేరు, చంపలేరు. సో ఆ సందర్భంలో నా మరణాన్ని నేను కోరుకునే అవకాశం మీకు కల్పిస్తున్నాను అనేసి అంటే, అప్పుడు శిఖండి గురించి చెప్పడం. అంబ అలనాడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఈరోజు శిఖండి రూపంలో ఉంది. సో తనకి యుద్ధ రణరంగానికి తీసుకురండి, తను నా ఎదురుకు వచ్చేటప్పుడు నేను నా ఒక శస్త్రాన్ని నేలపైన విడిచిపెడతాను, అప్పుడు నన్ను మీరు సంధించండి అనేసి చెప్పడం చేత ఆ రహస్యం శ్రీకృష్ణుడికి ఒక్కడికి మాత్రమే తెలుసు, పంచపాండవులకు ఎవరు తెలియదు. కాబట్టి ఆ రహస్యం తెలుసు కాబట్టి పంచపాండవుల్ని ప్రేరేపించి పంపించింది శ్రీకృష్ణుడు. సో కాబట్టి అప్పుడు తన రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. సో రహస్యాన్ని చెప్పిన తర్వాత వీరు శిఖండిని తీసుకుని వచ్చి రావడంతో శిఖండిని అడ్డున పెట్టి ఒక బాణం సంధించిన తర్వాత, శిఖండి బాణం అయితే ఎక్కువ పెట్టేటప్పుడు భీష్మ పితామహ వారు తన ఒక ధనస్సుని నేల మట్టంపు చేయడం వల్ల అప్పుడు అర్జునుడు కొన్ని వేల బాణాలతో పాటు చంపి సంధించడంతో సో బాణం అంపశయం మీద పడుకునేటట్టు చేసినటువంటి ఘనుడు అర్జునుడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఏ రోజు అవుతుంది? 9వ రోజు. ఓకేనా? యుద్ధానికి ముందే చెప్పలేదండి, ఎందుకంటే కౌరవులకి గెలుపు కోసమే పోరాడుతున్నాడు, ప్రతిజ్ఞ చేశారు. ఎందుకంటే నేను ప్రాణంతో ఉన్నంత వరకు కురు రాజ్యానికి ఎటువంటి లోటు లేకుండా నేనే ముందుగా నిలబడతాను అనేసి మాట్లాడాడు. కాబట్టి ఇది కాదు, రైట్ ఆన్సర్ ఇస్ ద 9వ రోజు. సో నెక్స్ట్ క్వశ్చన్, గాయత్రి మంత్రం రామాయణానికి ఎలా సంబంధం కలిగి ఉంది? సో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. కార్తీక్ రైట్. సో చెప్పండి మా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్రతి 1000 శ్లోకాలకు గాయత్రి మంత్రంతో ఒక అక్షరం వస్తుంది. రామాయణం మొత్తం గాయత్రి మంత్రం అర్థమే. విశ్వామిత్రుడు రామాయణకి గాయత్రి మంత్రానికి నేర్పాడు పైవన్నీ. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ప్లీజ్ కమన్ క్విక్, కొంచెం వేగం చేయాలి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రతి 1000 శ్లోకాలలో చూడండి అమ్మ,
ప్రతి 1000 శ్లోకాలకు గాయత్రి మంత్రంతో ఒక అక్షరం వస్తుంది. అంటే రామాయణంలో ఉన్నటువంటి టోటల్గా 24 మన గాయత్రి మంత్రం ఎన్ని ఉన్నాయమ్మా? 24 అక్షరాలు ఉన్నాయి. 24 బీజాక్షరాలు ఉన్నాయి గాయత్రి మంత్రంలో. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి. అలా రామాయణం చూడండి ఎంత మంచి క్వశ్చన్ అడిగాడు. ఇంతవరకు ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయలే. దాదాపు 5 నెలల నుండి మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం. క్వశ్చన్స్ మార్పు చెందుతూనే ఉంది. ఎన్ని రకాల క్వశ్చన్స్! ఒక రోజుకి 30 క్వశ్చన్స్ అంటే నెలకి ఎంత అయిందమ్మా? ఒక రోజుకి 30 క్వశ్చన్ ఇంటూ 5 నెలలు అంటే దాదాపు ఇప్పటికి 150 రోజులు. 150 రోజులు ఇంటూ 30 క్వశ్చన్స్. మధ్యన మనం గమనించాము 50 క్వశ్చన్లు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలా క్యాలిక్యులేషన్ వస్తే ఎన్ని వేల క్వశ్చన్స్ మనం నేర్పించామో, ఎన్ని వేల డీటెయిల్గా ఎన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ 4 ఆప్షన్స్ కూడా అందించామో ఒక్కసారి ఊహించండి. పిఆర్ అకాడమీ ఎందుకు ద బెస్ట్ ఫర్ ది ఎండోమెంట్ కోర్స్ అని చెప్పడం మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. 5 నెలల పాటు రోజుకు 30 క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్గా నిర్వహించి కంటిన్యూగా చేయడం, తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా 4 ఆప్షన్స్ కూడా పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నటువంటి ఏకైక సంస్థ కదా. సో అది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి 24 అక్షరాలు బీజాక్షరి మంత్రం రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలతో ఉన్నాయి. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు ఉన్నాయి. వాల్మీకి ప్రతి 1000 శ్లోకాలతో మొదటి అక్షరాన్ని గాయత్రి మంత్రం అక్షరంతో మొదలు పెడతారు. ఏటి సార్ అది అంటే తా, ఓకే, తా సా, ఓకే, అలాగే వి, ఓకే, త, ఓకే, తా సా వి, అలాగే తూ, ఓకే. ఈ 4 అక్షరాల గాయత్రి మంత్రంతో ఉన్నటువంటి బీజాక్షరాలు ఇక్కడ తొలగించడం జరిగింది. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద, ఓకే. అయితే రామాయణం మొత్తం ఇక్కడ ఏంటి అడిగారు? గాయత్రి మంత్రం అర్థం, అది తప్పు. ఓకే, నిర్మాణానికి సంబంధం ఉంది కానీ మొత్తం అదే అర్థం అని చెప్పడం అనేది తప్పు. అయితే విశ్వామిత్రుడు రాముడికి గాయత్రి మంత్రం నేర్పాడు. సో విశ్వామిత్రుడు రాముడికి అతిబల విద్యలు నేర్పించాడు. బలమేటి అతిబల ఈ విద్యలు నేర్పించాడు తప్ప గాయత్రి మంత్రం ఉపనయనంలో వస్తుంది. ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఉపనయనం చేస్తారు కానీ అలా గాయత్రి మంత్రాన్ని బోధించలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. మహాభారతంలో అశ్వత్థామ ఏ జంతువు లేదా పక్షి స్ఫూర్తితో పాండవ శిబిరంపై రాత్రిపూట దాడి చేశారు? గొప్ప క్వశ్చన్ అండి. నిజంగా ఈరోజు వచ్చే క్వశ్చన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంతవరకు రాని క్వశ్చన్స్, అద్భుతమైన క్వశ్చన్స్ వచ్చాయి. సో మహాభారతంలో ఇటువంటివి ఎక్కడ వస్తాయి సార్ మీకు ఈ క్వశ్చన్స్? ఇటువంటివి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ చేస్తారు సార్? మరి మేము ఎక్కడి నుంచి పొందుతామంటే నేను చెప్పాను కదా, మహాభారతంలో కేవలం 18 పాత్రలు చదవడమే కాదు, మరియు 18 పర్వాలు చదివేయడమే కాదు, మనకి ఉన్నటువంటి 60 పాత్రలు చదవాలి, తర్వాత 20 రాజవంశాలు చదవాలి, 30 ప్రాంతాలు చదవాలి. ఇలా చదివితే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. కానీ చూద్దాం ఎంతమంది చూస్తారో. సింహం, గుడ్లుగువ్వ, పాము, పులి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎంతమంది పర్ఫెక్ట్ రాశారు చూద్దాం. సో ఒకవేళ తెలిస్తే దీని గురించి, ఇఫ్ యు నో ద డీటెయిల్ అనలిస్ ప్లీజ్ మెన్షన్ ఆన్ ది కామెంట్ బాక్స్. మీకు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సో అశ్వత్థామ గురు ద్రోణుల వారి కొడుకు కదా. సో పాండవులపై అంటే శిబిరంలో యుద్ధం చేసి ఎప్పుడైతే రాత్రిపూట పడుకుంటారో, విశ్రాంతి తీసుకుంటారో, అటువంటి సమయంలో దాడి చేసి అందరినీ చంపేస్తాడనమాట. ఎవరు? అశ్వత్థ ఉప పాండవులతో సహా. ఓకే, వాళ్ళని కూడా సంహరించడం జరుగుతుంది. అయితే సింహం అనేది ఇచ్చారు. సింహం అంటే అది రాజసం ఎక్కువ. పగటిపూట ఎవరైనా ఎదురుపడితే తప్ప వెనక చాటుతో వెళ్ళి సంహారం చేయడం తనకి రాదు, చేయదు. అందుకే రాజసం అంటారు. సింహంలాగా ఒంటరిగా వెళ్ళి పోరాడుతుంది తప్ప అందరూ పడుకొని కాస్త రెస్ట్ తీసుకునేటప్పుడు వెనక దెబ్బ,
వెన్నుపోటు పొడవడం తనకి రాదు, అందుకోసం రాజస్వం ఎక్కువ అంటాం మనం. పాము ప్రతీకారానికి చిహ్నమే. ప్రతీకారము దేనిలాగా ఉండాలి ఉంటే పాములాగా ప్రతీకారం ఉండాలి, కానీ వ్యూహానికి స్ఫూర్తి కాదు ఇది, ఓకేనా. సో పాము అనేది ప్రతీకారం తీరుస్తుంది, చాలా ప్రమాదకారం. ఒకవేళ మీరు ఏదైనా ఒక నాగుపాముని చంపితే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుని మరీ వెంటాడి ఆ వంశమంతా నాశనం చేసినటువంటి దాఖలాలు చాలా కథల్లో మనం విన్నాం. కానీ పులి, సో పులి కూడా అంతే, వేటాడుతుంది. కానీ సౌప్తిక పర్వంలో ఇక్కడ మనం వేటాడుతుంది, కానీ ఇది పులి అయితే కాదు. ఇది కూడా వేటాడుతుంది, దొంగచాట్లు వేటాడడం లేదు. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందంటే గుడ్లుగువ్వ. సౌప్తిక పర్వంలో చెప్పిన ఉదాహరణ ఏంటంటే గుడ్లుగువ్వలాగా. గుడ్లుగువ్వ ఎందుకు సార్ ఎక్కడ ఇచ్చారు అంటే, రాత్రిపూట గుడ్లుగువ్వ నిద్రపోతున్న కాకులను చంపడం చూసి శత్రువుని అజాగ్రత్తగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలనే ఆలోచన అశ్వత్థామకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి వ్యక్తులతో స్నేహబంధం చేస్తామో, ఎటువంటి వ్యక్తులతో మనం అనునిత్యం మాట్లాడతామో, ఎటువంటి వ్యక్తులతోనే సహజీవనం చేస్తున్నామో అటువంటి ఆలోచననే మన మైండ్లో వస్తుంది. నేను ఒక మహోన్నతమైన వ్యక్తి పక్కన ఉంటే, నేను ఒక గొప్ప వ్యక్తి పక్కన ఉంటే నాలో గొప్ప ఆలోచనలు వస్తాయి. నేను ఒక గొప్ప జ్ఞానవంతుడి దగ్గర ఉంటే, గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉంటే, గొప్ప ధర్మాత్ముడి దగ్గర నేను ఉంటే అటువంటి గొప్ప గుణాలు వస్తాయి. కానీ నీచ నికృష్ట నియమ నిబంధనలకు ఏ మాత్రం లేక స్వార్థం, నేనే గొప్పవాడిని, నేనే గొప్ప అహంకారంతో విర్రవీగపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తే ఆ భావాలే మనలోనొచ్చి ఆ భావంతో ఎదుటి వరకు వ్యక్తి యొక్క వినాశనాన్ని కోరుకుంటాం. నేనే గొప్ప, నేనే చెప్పింది జరగాలి, నేను అనుకున్నది అవ్వాలి అనే భావంతో జీవించి చివరికి ఏది అందకుండా నిస్పృహతో చివరికి ఏ కోరిక తీరకుండా చావడమే తప్ప ఇంకేమి దక్కదు. ఎవరిలాగా, ఎవరి గురించి ఇప్పుడు చెప్పిన ఇవన్నీ ఎవరి గురించి చెప్పాను? దుర్యోధనుడు లాగా. సో అందుకోసం దుర్యోధనుడు పక్కన ఉన్నాడు కాబట్టి ఆ ఆలోచన వచ్చింది గుడ్లుగువ్వల. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏ ఋషి ఆశ్రమంలో అత్యధిక కాలం సుమారు 10 సంవత్సరాలు గడిపారు? ఎవరమ్మా? శ్రీరామచంద్రుడు. సార్ ఉమాసాయి ప్రసాద్ గారు, అది నా చేతులు లేదు ఏడు సాపడానికి. సో ఉంటే నేను చేసిన చాలాసార్లు చెప్పారు, నేను దాన్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా తెలియదు. సో టెక్నికల్ టీంతో మాట్లాడారు, కానీ అది ఒకవేళ ఓన్లీ లైవ్ కాబట్టి మొత్తం అన్నిటికీ ఆగిపోతాయి. సో అది ప్రాబ్లం. భరద్వాజ్, మన చేతిలో ఒకటి ఉంది స్కిప్, అంతే, 1 సెకండ్ ద్వారా స్కిప్ వచ్చేయడమే. సుతిక్ష, ఓకే. నెక్స్ట్ సుతిక్ష్ణ, నెక్స్ట్ ఆత్రి, అగస్త్య. సో ఎక్కడమ్మా? కమన్ క్విక్. ఎక్కడ మీరు గమనించాలి, రైట్ ఆన్సర్ ఏది? సుతిక్ష్ణ. భరద్వాజ మహర్షి అనేది వనవాసం మొదట్లో ప్రయాగ వద్ద వీరిని కలవడం జరిగింది. ఇక్కడ ఒక్క రాత్రి పూట మాత్రమే ఆయన గడపడం జరిగింది. సుతిక్ష అంటే దండకారణ్యంలో సుతిక్ష మహర్షి ఆశ్రమం మరియు పరిసర ప్రాంతాల్లో రాముడు సుమారు 10 సంవత్సరాలు సంచరించినట్లు రామాయణం చెప్తుంది. ఆత్రి అనేది ఇక్కడ అనసూయ సీత ఆభరణాలతో వచ్చింది. అనసూయ సీతకు ఆభరణాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇక్కడ కాలం అయితే పెద్దగా గడపలేదు. ఓకే, సో అనసూయ అమ్మవారికి సీతమ్మ వారికి ఎక్కడ చాలా గొప్ప రహస్యాలు చెప్తుంది. అనసూయ అమ్మవారు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, భార్య ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఒక గొప్ప నీతిని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ? అనసూయ. నిజంగా రామాయణం చదివితే ఒక భార్య తన భర్తతో ఎలా జీవించాలి, ఒక భర్త తన భార్యతో ఎలా జీవించాలి, కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం విలువను అంటే ఏమిటి, కుటుంబం ఒక గౌరవాన్ని ఎలా కాపాడాలి, తన మాంగళ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అనే గొప్ప విషయాలు తెలుస్తుంది అండి. నిజంగా చదివితే కదా
మరి చదివిన వారు అటువంటి గొప్ప స్థాయిలో ఉంటారు. నిజంగా చదివి దాన్ని ఆచరిస్తే మాత్రం ఖచ్చితంగా మీ పశువు కుంకుమకి ఎటువంటి డోక లేదు. ఎప్పటికీ ఆ అమ్మవారి రక్షణగే మీకు ఉంటుంది తప్ప ఎటువంటి ఉండదు. మరి అగస్త్య అంటే అగస్త్య కలిసిన తర్వాతే పంచవటిలో స్థిరపడడం జరిగింది. ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. వైఖనస ఆగమనానికి మరియు పంచరాత్ర ఆగమనానికి ఉన్న ప్రధాన భేదం ఏంటి అడిగారు. సో ఏది ఇంతకుముందు చాలా సందర్భాలు వైఖనస గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఎస్ మరి పంచరాత్రం గురించి ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెంట్ ఇంతవరకు రాలేదని క్వశ్చన్స్ మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో రైట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో వైఖనస కేవలం వేద మంత్రాలను వాడుతుంది. పంచరాత్రంలో తంత్రం కూడా ఉంటుంది. వైఖనస శివుడికి, పంచరాత్రం విష్ణుడికి. మూడోది పంచరాత్రంలో విగ్రహారాధన లేదు, భేదం లేదు అన్నారు. భేదం ఉందా లేదా? ఉంది. లేదంటున్నాడు ఏంటి? భేదం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే మనం ఇక్కడ గమనించే వైఖనసంలో పంచరాత్రం రెండు కూడా వైష్ణవ అంటే దీనికి సూచిస్తుంది. ఓకే, వైష్ణవ ధర్మానికి సూచిస్తుంది. కానీ ఇక్కడ వైఖనసం అనేది వేరు, పంచరాత్రం అనేది వేరు. మరి చూద్దాం ఒకసారి క్లియర్గా. సో రైట్ ఆన్సర్ చేయాలేమా? సో ఎగ్జాక్ట్. వైఖనస కేవలం వేద మంత్రాలను వాడుతుంది, పంచరాత్రాలను తంత్రం కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వైఖనస శివుడికి పంచరాత్ర లేదు, తప్పు. ఓకేనా? సో శివుడికి అమ్మవారు అయితే శాక్తేయమంటాం. ఓకే, సో రైట్. మరి శివుడి గురించి తెలుసు. పంచరాత్రంలో విగ్రహారాధన లేదు, ఉంది, విగ్రహారాధన కూడా ఉంది. కాకపోతే ఇక్కడ పంచరాత్రంలో రెండిట్లోనూ విగ్రహారాధన ఉంది. పంచరాత్రంలో ఉంది, వైఖనసలో ఉంది. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే వైఖనస ఆగమంలో పూర్తిగా వేద మంత్రాలతో అనుసరిస్తుంది. ఏది? వైఖనసం. మరి పంచరాత్రం ఆగమన వేదాలతో పాటు తంత్ర శాస్త్రాన్ని కూడా అనుసరిస్తుంది, నియమాన్ని పాటిస్తుంది. సో ఇక్కడ తంత్రాన్ని కూడా. నెక్స్ట్ వైఖనస అనేది ఇది చాలా కఠినమైనది. అంటే వైఖనస పద్ధతి అనేది చాలా కఠినమైనది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాటిస్తున్నారు. చాలా కఠినమైనది, పురాతనమైనది. ఇది కేవలం వంశం నుంచి వచ్చినటువంటి వంశాస్తులకు మాత్రమే పరిమితమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామినికి పూజ ఈ విధానంలో జరుగుతుంది. ఆ అలనాటి కాలం నుంచి ఎవరైతే వచ్చారో వారు మాత్రం ఇప్పటి వరకు అర్చకులు, ప్రధాన అర్చకులు ఆ వంశస్థులు మాత్రమే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పంచరాత్రం అంటే ఇది భక్తికి, శరణాగతికి పెద్ద పీట వేస్తుంది. రామానుజాచార్యులు వారు ఈ ఆగమనాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. ఎందుకంటే ఇది బీజాక్షరి దీక్ష ద్వారా, బీజాక్షరి మంత్రం ద్వారా అర్హతను కల్పిస్తుంది. కాబట్టి ఎవరైతే దీక్ష తీసుకుంటారో వారు ఆ పని చేయవచ్చు. అంటే దేవుణ్ణి పూజించవచ్చు, అర్చకులుగా మారవచ్చు. ఎక్కడ కులం, మతం, జాతి భేద భావం లేకుండా మనిషి అయి ఉంటే చాలు అనేది చెప్పినట్టు వ్యక్తి ఎవరు అంటే రామానుజాచార్యుల వారు. ఓకేనా? సో రైట్. కాకపోతే నియమ నిబంధనల ప్రకారం. ఓకేనా? అది గమనించాలి. సో రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్థానత్రయం అని వేటిని పిలుస్తారు అని అడిగారు. ప్రస్థానత్రయం బాగా గమనించండి అమ్మా. రైట్. ప్రస్థానత్రయం దేన్ని పిలుస్తారు? సో ఓకే, రైట్ ఆన్సర్. కృష్ణ గారు రైట్ ఆన్సర్. ప్రస్థానత్రయం అని వేటిని పిలుస్తారు అన్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, సంఖ్య, యోగ, న్యాయ, దర్శనాలు. సో నా 3 ఆప్షన్స్ ఇవ్వడం. అందుకోసం ప్రస్థానత్రయం, త్రయం అంటే 3. ఓకేనా? ప్రస్థానత్రయం అనేసి అంటారు. ఓకే, ప్రస్థానత్రయం అనేసి అడిగారు. త్రయం, త్రయి అనేసి అడిగారు. చూడండి. సో త్రయం అంటే 3. అంటే ఎక్కడ మీరు గమనించాలి, రామాయణం, మహాభారతం, భాగవతం వీటిని ఇతిహాసాలు, పురాణాలు అని అంటారు. సో వీటిని ఇతిహాసాలు, పురాణాలు అని అంటారు. దేన్ని? రామాయణ, మహాభారతం, భాగవతానికి. మరి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత దీనినే హిందూ వేదాంత, గుర్తుపెట్టుకుని, హిందూ వేదాంత దర్శనానికి ఈ 3 ప్రమాణ
ఓకే, ప్రమాణమైనటువంటి గ్రంథాలు, ఎఫిడవిట్ అని చెప్పొచ్చు. ఓకే, అందుకే వీటిని 3 మార్గాలు ప్రస్థాన త్రయం అనేసి అనడం జరుగుతుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. సో రైట్, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇది వేదాలకు సంబంధించింది. వేద త్రయములు ఒకటి. ఓకేనే, సో వేద త్రయంలో ఒకటి ఇది. ఓకే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ వేద త్రయంలో ఒకటి. సంఖ్య, యోగ, న్యాయ, దర్శనాలు ఇది 6 షడ్ దర్శనాలు ఉంటాయి. 6 షడ్ దర్శనాలకి చెందినవి ఇవి, కానీ ఇవి కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్. యజ్ఞంలో అధ్వరుడు. ఓకే, యజ్ఞంలో అధ్వర్యుడు యొక్క పాత్ర ఏమిటి? ఋగ్వేద మంత్రాలు చదవడం, యజ్ఞకుండ కొలతలను మరియు ఆచరణాత్మక విధులు నిర్వహించడం, సామగానం చేయడం, యజ్ఞాన్ని పర్యవేక్షించడం. సో ఎవరిదమ్మా? ఈయనది. సో రైట్, చెప్పనా? సో యజ్ఞకుండం కొలతలు మరియు ఆచరణాత్మక విధులు ఏవైతే ఉన్నాయో దాన్ని. అయితే ఋగ్వేద మంత్రాలు అంటే ఈ పని చేసేవాడిని మనం ఏమంటామంటే హోత అంటాం. ఏడంటామమ్మా? హోత అంటాం. ఈ పని చేసే వ్యక్తిని మనం హోత అంటాం. రైట్, మరి సామగానం. ఓకే, సామగానం చేయడం అంటే చేసేవాడు ఉద్ఘాత అంటాం. ఏమంటాము? ఉద్ఘాత. ఈ వ్యక్తిని మనం ఏంటంటామంటే ఉద్ఘాత అంటాం. సో రైట్, మరి యజ్ఞాలు పర్యవేక్షించడం ఇది ఎవరు చేస్తాడు అంటే బ్రహ్మ. మౌనంగా ఉండి లోపాలను సరిదిద్దేవాడు బ్రహ్మదేవుడు ఎక్కడ. సో రైట్ ఆన్సర్ ఏంటంటే యజ్ఞకుండం కొలతలు మరియు ఆచరణ విధులు నిర్వహించేవాడికి ఏంటంటారు? ఓకే, అధ్వర్యుడు అనేసి అంటారు. ఓకే, సో రైట్, గుర్తుందా? యజ్ఞాలకు యజుర్వేదానికి ప్రతినిధిగా అయినటువంటి అధ్వర్యుడు యజ్ఞశాల నిర్మాణం, వేదిక అంటే ఆ వేదికని కొలతాలు, నెయ్యి వేయడం వంటి భౌతిక క్రియలను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు? అధ్వర్యుడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపనిషత్తులు ప్రధాన సారాంశం ఏమిటి? కర్మకాండ, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం, భక్తి మార్గం, ధర్మశాస్త్రం. సో చెప్పండి అమ్మా, ఉపనిషత్తులో ప్రధాన సారాంశం ఏంటి అన్నాను. కర్మకాండ దేనికి తెలియజేస్తుంది? బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానమా, భక్తి మార్గమా, ధర్మశాస్త్రాల? కర్మకాండం అనేది యజ్ఞాలు, యాగాలు, పూజలు మరి బ్రాహ్మణాల గురించి వివరిస్తాయి. ఏదంటే కర్మకాండ అనేది. ఇది ఉపనిషత్తులు వీటిని దాటి వెళ్తాయి అన్నమాట. సో ఉపనిషత్తులు ఇది సారాంశం కాదు, దీనికి దాటి వెళ్ళిపోతాయి కాబట్టి ఇది కాదు. బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఇది సరైన సమాధానం. ఎందుకు? ఉపనిషత్తులు అంటే జ్ఞానకాండ అంటారు. సో దీనికి మనం ఏంటంటే బ్రహ్మజ్ఞానం. సో దీన్నే మనం ఏంటో జ్ఞానకాండ కూడా అంటాం. జ్ఞానకాండ అంటారు. అంటే ఇవి ఆత్మ పరమాత్మ తత్వం గురించి బోధిస్తాయి, ఆత్మ పరమాత్మ తత్వం గురించి చర్చిస్తాయి, వీటి గురించి తెలియజేస్తాయి. వేదాంతం అంటాము కాబట్టి ఆత్మ పరమాత్మ గురించి తెలియజేస్తుంది కదా. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్. భక్తి మార్గం అనేది గురించి ప్రధానంగా పురాణాలు, భగవద్గీత చెప్తుంది. భక్తి అంటే ఏమిటి, ఏ మార్గంలో వెళ్తే మనం భక్తిని పొందగలుగుతామో, భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం, దాని మార్గాలు ఏంటి అనేది వివరిస్తాయి. మనకు ఉన్నటువంటి 18 పురాణాలు, దాని యొక్క ఉప పురాణాలు తెలియజేస్తాయి. మరి భగవద్గీత కూడా తెలియజేస్తాయి. ప్రధానంగా అవి తెలియజేస్తాయి. ధర్మశాస్త్రాలు అనేది మన మనస్కృతి ఒక వంటివి. ఈ సమాజ నియమ నిబంధనలకు ఏదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మం సమాజంలో ఎలా ఉంటుంది, ఆ ధర్మశాస్త్రాలు మనం బోధిస్తాయి. అందుకోసమే మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత, మహాభారతంలో కురుక్షేత్రం యుద్ధం జరిగిన తర్వాత ఈ ధర్మశాస్త్రాలు, ధర్మం ఒక రాజధర్మాల గురించి భీష్మ పితామహ ధర్మాత్ముడు కాబట్టి ధర్మరాజుకి, మరి ధర్మరాజు కూడా పెద్ద ధర్మాత్ముడు కాబట్టి ఆ క్షణంలో బోధించడం జరిగింది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాగవతం ప్రకారం పరీక్షిత్ మహారాజు ఎవరి శాపం వల్ల మరణించాడు? క్వశ్చన్ దేని ప్రకారం అమ్మా? భాగవత ప్రకారము. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. శృంగి మహర్షి,
సమిక ముని, అలాగే కశ్యపుడు, దుర్వాసుడు. ఆన్సర్ చేయాలి. భక్తి ద్వారా మోక్షం వస్తుంది, రైట్ తోటరాజు గారు. సో క్వశ్చన్ ఎవరు ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందమ్మా? ఎస్, శృంగి మహర్షి ఎవరు? ఇది క్వశ్చన్ నేను అడిగింది. శృంగి మహర్షి ఎవరు అంటే సమిక ముని మెడలో చనిపోయిన పాముని వేసినందుకు ఆ ముని కుమారుడు శృంగి. సో సమిక ఇక్కడ గుర్తుంచుకోండి, మనకి ఎవరు చనిపోయారు? సమిక. సమిక మహర్షి ఎక్కడ వాస్తవం చెప్తాను చూడండి క్లియర్గా. ఎవరి శృంగి? ఇతను సమిక మహర్షి యొక్క, లేదా మనం ఎలా రాస్తాం సమిక మహర్షి. సమిక మహర్షి కుమారుడు ఈ శృంగి. శాపానికి కారణం ఏంటి? ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకి వెళ్ళాడు. వేటకి వెళితే దారిలో అలా ప్రయాణించి వెళ్ళేటప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో సమిక మహర్షి ఆశ్రమానికి చెల్లాడు. దాహం, దప్పిక, ఆకలితో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ సమీపంలో దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో సమిక మహర్షి గాఢమైనటువంటి ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్నాడు. ఎవరు? ఈ సమిక మహర్షి సమాధి స్థితిలో ధ్యానంతో ఉన్నారు. ఆ రాజు ఎంతగా అడిగిన రాజుగారు నీళ్ళు అడిగారు, ఆయన స్పందించలేదు. ధ్యానంలో ఉండేటప్పుడు సో నీళ్ళ అంతా అట్లా ఉంటే కూడా మరి చుట్టు ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియదు. సో దాంతో కోపం వచ్చి దాహం కారణంగా పరీక్షిత్ మహారాజు అక్కడ పడి ఉన్నటువంటి ఒక చచ్చినటువంటి పాము ఏదైతే ఉంటుందో ఆ పామును తీసుకొని తన మెడలో వేయడం జరిగింది. తన వెంటి చివరితో తీసి ధ్యానంలో ఉన్నటువంటి ఋషి పైన మెడలో వేసి వెళ్ళిపోయాడు. తన కొడుకు వచ్చాడు, జరిగిన వాస్తవం తెలిసింది. అప్పటికి కూడా తన తండ్రి ఇంకా ధ్యానంలోనే ఉన్నారు, కొడుకు వచ్చింది కూడా కనిపించలేదు. సో ఈ విషయం తెలుసుకున్న సమిక ముని కుమారుడు శృంగి ఎవరు? ఈయన. సో గమనించి ఆగ్రహించి, నా తండ్రిని అవమానించారా మీరు? సో మీరు అవమానించడం వల్ల నువ్వు ఏదైతే ఈ రోజు నుండి నా తల్లిని అవమానించినటువంటి ఆ రాజు ఈ రోజు నుంచి 7వ రోజు లోపు తక్షకుడు అనే పాముల రాజు యొక్క విషం చెమ్మడం వల్ల మరణించును గాక అని శపించడం జరుగుతుంది. అయితే తర్వాత తన తండ్రికి ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది కథ అంతా చెప్పిన తర్వాత అప్పుడు చెప్పితే బాధపడతారు. ఏయో రాజులు అప్పుడు శపించడం కరెక్ట్ కాదు అనేది. అయితే రాజుకి విషయం తెలిసింది. అప్పుడే 7 రోజులు ఆయుష్ ఉందని తెలుసుకొని రాజ్యం పట్ల వ్యామాన్ని వదిలి మమకారాన్ని వదిలేసి సుఖ మహర్షి వద్ద ఎవరి దగ్గరమ్మా? సుఖ మహర్షి దగ్గర శ్రీమద్ భాగవతం అనేది వినడం జరిగింది. చివరికి 7వ రోజున తక్షకుడు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్ మహారాజు మరణించడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద మరి వీళ్ళు ఎవరు సార్? సమిక ముని ఎవరు? అతను తండ్రి రాజు చేసిన పనికి శాపం ఇవ్వలేదు, తన కొడుకు శాపం ఇవ్వడం జరిగింది. కశ్యపుడు ఎవరు సార్? ఇతను తక్షకుడు విషాన్ని విరుగుడు చేయడానికి వస్తున్న వైద్యుడు ఎక్కడ కశ్యపుడు. మరి దుర్వాసుడు ఎవడు? ఇతను కోపిష్టమైన ఋషి, కానీ ఈయనకి కథలోని సంబంధం లేదు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహాపురాణంలో 18, ఉపపురాణాలు ఎన్ని? సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. మహాపురాణాలు ఎన్ని అమ్మా? 18 అయితే ఉపపురాణాలు కూడా ఎన్ని? 18. సో మరి ఇంకా దీనికోసం ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విష్ణువు యొక్క హయగ్రీవ అవతారం దేన్ని రక్షించడానికి ఉద్భవించింది? ఓకే, విష్ణువు యొక్క హయగ్రీవ అవతారం దేన్ని రక్షించడానికి? హయగ్రీవ దేన్ని చూసుకోండి. దేన్ని అమృతము, వేదాలు, లక్ష్మీదేవి, పారిజాతం దేన్ని రక్షించడానికి? సో రైట్స్, వేదాలు. ఇంకా అమృతం రక్షించడానికి కూర్మావతారంలో మందర పర్వతం
మోయడానికి మోహిని అవతారం దాల్చి అమృతాన్ని రక్షించడం జరిగింది శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవి అంటే సముద్ర మధ్యంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. మరి పారిజాతం అనేది ఇది కూడా సముద్ర మధ్యం సమయంలో వచ్చినటువంటి కృష్ణుడు ఇంద్రులోకం నుండి తెస్తాడు దీన్ని పారిజాతం. సో రైట్ ఆన్సర్ వేదాలు. ఓకేనా. ఇది కైటభులు అనే రాక్షసులు బ్రహ్మ నిద్రిస్తుండగా వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కుంటారు. అప్పుడు విష్ణువు గుర్రపు తల హైగ్రీవ రూపంలో వెళ్ళి వారిని చంపి వేదాలని తిరిగి తేవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, హిందూ దత్తత చట్టం ఓకే 1956 ప్రకారం దత్తత తీసుకున్న బిడ్డకు ఆస్తిలో హక్కు ఎప్పటి నుండి వర్తిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బిడ్డని దత్తత తీసుకున్నాను, అయితే నా దగ్గర ఉన్న ధనము ఆస్తి ఆ దత్తత తీసుకున్నటువంటి బిడ్డకి ఎప్పటి నుంచి ఆ వ్యక్తికి ఆ దత్తత తీసుకున్న వ్యక్తికి అది ఆస్తి హక్కు కలుగుతుంది? ఇది చాలా సినిమాలో కూడా వచ్చింది, సినిమా నాలెడ్జ్ కూడా ఇక్కడ అప్లై చేయవచ్చు. దత్తత తీసుకున్న తేదీ నుండి, దత్తత తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, మేజర్ 18 ఏళ్ళు అయిన తర్వాత, పుట్టినప్పటి నుండి. ఓకే. రైట్ ఆన్సర్ దత్తత తీసుకున్న తేదీ నుండి రైట్. ఎందుకంటే దత్తత తీసుకున్న చట్ట ప్రకారము దత్తత ప్రక్రియ అనేది పూర్తి అయిన తేదీ నుండి ఆ బిడ్డ పాత కుటుంబాలతో సంబంధాలు తెగిపోయి కొత్త కుటుంబాలతో పుట్టిన బిడ్డకి అన్ని హక్కులు అంటే ఆస్తి హక్కులతో సహా పొందడం జరుగుతుంది. దత్తత తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కాదు, ఇది వారసత్వం అంటాం. ఓకేనా. సో దాన్ని వారసత్వం, మరణం తర్వాత ఆగాల్సిన అవసరం లేదు. మరి మేజర్ 18 ఓకే, మేజర్ మైనర్గా ఉన్నప్పుడే హక్కులు సక్రమిస్తాయి, అయితే గార్డియన్ ద్వారా. సో కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే ఒకవేళ ఆ దత్తత తీసుకున్నప్పుడు కానీ నా బిడ్డకి 21 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఆస్తి హక్కులు అందుతాయి అనేది కానీ ఏవో మన టర్మ్స్ కండిషన్ కానీ మనం రాసి ఉంటే ఓకే అప్పుడు ఉంటుంది, లేకపోతే లేదు. రూల్ ప్రకారం అయితే ఈ హామా యాక్ట్ ప్రకారం అయితే దత్తత తీసుకున్న రోజు నుండే. ఓకేనా. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. హిందూ వివాహంలో సప్తపది 7 అడుగులు పూర్తి అయితేనే వివాహం జస్ట్ బిట్ చూడండి, హిందూ వివాహంలో పెళ్ళైన వారికి తెలుస్తుందండి. హిందూ వివాహంలో సప్తపది అంటే 7 అడుగులు పూర్తి అయితేనే వివాహం చట్టబద్ధం అని ఏ సెక్షన్ సూచిస్తుంది? దీనికి కూడా సెక్షన్ ఉన్నాయండి. ముందు ఎవరు ఈ 7 అడుగుల కోసం తొందరపడకండి, ఉద్యోగులు సంపాదించండి. ఈ 7 అడుగులు వేయని వారు ఉద్యోగం సంపాదించిన తర్వాత 7 అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ముందే కానీ 7 అడుగులు వేస్తే జీవితాంతం అడుగులు వేస్తున్న కొద్దీ ఇంకా తరగని దూరం అయిపోద్ది. ఓకేనా. సో రైట్. సెక్షన్ 5, 7 and 9, సెక్షన్ 13. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సెక్షన్ 5 ఏంటి, సెక్షన్ 9 ఏంటి చూడండి ఒకసారి చూద్దాం. సో రైట్. సో సెక్షన్ 7 అనేది సరైన ఆన్సర్. సెక్షన్ 5 దేనికి? వివాహానికి అర్హత వయసు గురించి తెలియజేస్తుంది. ఓకే. మరి వయసు వరుసలు ఏదైతే ఉంటాయో అంటే రక్త సంబంధికులు దీనికి పనికిరాదు అని అంటాం కదా. సో ఇక్కడ ఏజ్ గురించి తెలియజేస్తుంది, మరి రిలేషన్షిప్ గురించి తెలియజేస్తుంది సెక్షన్ 5. సెక్షన్ 7 దేనికి అంటే హిందూ వివాహం చట్టం చట్టం సెక్షన్ 7 ప్రకారం వివాహ కృతువులు గురించి చెప్తుంది. ఇందులో సప్తపది వంటి ఆచారాలు పూర్తి అయితేనే వివాహం పూర్తి అయినట్టని ఈ సెక్షన్ 7 అనేది పరిగణించబడుతుంది. మరి సెక్షన్ 9 దేనికి తెలియజేస్తుంది సార్? దాంపత్య హక్కులు పునరుద్ధరణ కోసం తెలియజేస్తుంది. సెక్షన్ 13 అనేది ఇది డైవర్స్ కోసం చివరికి ఉంటుంది.
విడాకుల కోసం. అంటే పెళ్ళైన జంట ఏ కారణాల చేత కలిసిమెలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవడం మంచిది. సార్ మీరు దారి చూపిస్తున్నారని దారి చూపించట్లేదు, సక్సెస్ చెప్తుంది, నేను చెప్పాను. సో కలిసిమెలిసి ఉండలేకపోతే విడాకులు తీసి సుఖంగా సంతోషంగా ఉండడం మంచిది అని సక్సెస్ చెప్తుంది. సో తీసుకోవడానికి రైట్స్ కూడా కల్పిస్తుంది సెక్షన్ 13. ఓకేనా? సో దానికి కూడా సెక్షన్స్ ఉన్నాయి, కానీ ఆ స్థాయికి వెళ్ళొద్దు. ఓకే రైట్. హిందూ అభివ్యక్తి కుటుంబంలో కర్తగా ఎవరు ఉండవచ్చు? 2018 సవరణ తర్వాత. చూడండి ఇక్కడ అండర్లైన్ టర్మ్స్ కండిషన్. 2005లో సవరణ జరిగింది ఒక చట్టం. ఈ హిందూ అవిభక్త కుటుంబం ఓకే లో కర్తగా ఎవరిని గమనించడం జరిగింది. కేవలం సీనియర్ పురుషుడు మాత్రమే, సీనియర్ పురుషుడు లేదా స్త్రీ, కేవలం తండ్రి మాత్రమే, ప్రభుత్వం నియమించిన వ్యక్తి. సో రైట్ ఆన్సర్ ప్లీజ్. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? సీనియర్ పురుషుడు లేదా స్త్రీ అనేది కరెక్ట్ అయినట్టు సమాధానం. 2005లో సవరణ ద్వారా కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు. కాబట్టి కుటుంబంలో అందరికంటే పెద్దవారైన స్త్రీ కూడా ఇప్పుడు కర్తగా బాధ్యతలు చేపట్టొచ్చు. అంటే ఆ ఇంటిలో కొడుకులు కానీ సరిగ్గా చేయకపోతే ఒక ఆడపిల్లగా పుట్టి కూడా బాధ్యత నిర్వహించే హక్కు కూడా కల్పించింది. మరి ఆ కుటుంబంలో ఉన్న ఆస్తిలో కూడా సగభాగం కూడా మరి కూతురికి చెల్లుతుందనేసి చెప్పడం జరిగింది. ఏది? 2005 తర్వాత వచ్చినటువంటి హెచ్యుఫి హిందూ అవ్యక్త కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ ఏదైతే ఉందో, సో దా యాక్ట్ ప్రకారం. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ గో. శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో దక్షిణమయ చూడండి దక్షిణమయ పీఠం, దక్షిణ పీఠం ఏది? జ్యోతిర్మఠం బద్రీనాథ్, గోవర్ధన పీఠం పూరి, శారద పీఠం శృంగేరి, కలిగపీఠం ద్వారకా. సో ఈ తాత్విక సిద్ధాంత మరియు సంస్కృతి నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ప్లీజ్. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? శంకరాచార్యులు అనేటప్పుడు శారద పీఠం అమ్మవారు. సో చివరికి శారద పీఠాన్ని స్వీకరించడం జరిగింది. శారదపీఠ శృంగేరిలో ఉంది. శంకరులు దక్షిణ భారతదేశం దేశంలో కర్ణాటకలో స్థాపించిన మొదటి పీఠం శృంగేరి శారద పీఠం. ఓకేనా? సో దిస్ ఇస్ ద. మరి జ్యోతిర్పీఠం అనే బద్రీనాథ్, ఇది ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఉంది. ఓకే, ఇది తూర్పు భారతదేశంలో ఉంది. పూరి అంటే పూరి ఒడిశా. ఓకే, ఇది పశ్చిమ దగ్గర 4 దిక్కుల్లో 4 పీఠాలు స్థాపించడం జరిగింది. సో రైట్. ఆళ్వారులు తమ పసురాలను ఏ భాషలు రచించారు? సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ. సో చూడండమ్మా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆళ్వారులు అంటే మనం ఈజీ చెప్పవచ్చు ఏంటంటే తమిళం అనేసి. సో తెలుగులో ఆళ్వారులు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ఓకే, ఆళ్వారులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వరకు తమిళ్లో రాయడం జరిగింది. ఆళ్వారు వైష్ణవ భక్తి ప్రచారం చేయడానికి తమిళంలో పాసురాలు అంటే ఎక్కడైతే కీర్తనాలు రచించడం జరిగింది. దీనికి ద్రవిడ వేదం అంటారు. సో ద్రవిడియన్ వేదం. సో రైట్ ఆన్సర్ ఏంటంటే తమిళ్. ఓకే, సో దిస్ ఇస్ ద. కన్నడ అంటే సాహిత్యానికి పురంధర దాసు కన్నడ ప్రసిద్ధి. ఓకే, కన్నడలో. మరి తెలుగులో ఓకే ఇది వేదాలు సంస్కృతులు ఉన్నాయి. తెలుగులో అయితే చాలా మంది ఉన్నారు కదా, మరి వేదాలు సంస్కృతంలో ఉన్నాయి, కానీ ఆళ్వారులు అయితే కాదు. సో రైట్ ఆన్సర్ తమిళం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్కు మత గ్రంథమైన గురు గ్రంథ సాహిబ్లో ఏ హిందూ భక్తుని రచనలు భజనలు కూడా ఉన్నాయి? స్టార్టింగ్లో క్లాస్ చేసేటప్పుడు ఒక వ్యక్తి అడిగారు, సార్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో క్రిస్టియన్ గురించి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి గురు గ్రంథ సాహిబ్ వీటి గురించి, సిక్ గురించి, అదర్ రిలీజన్ గురించి ఎందుకు సార్ వస్తాయి అని అన్నాడు. కామెంట్ కూడా చేశాడు. అంటే వాడికి తెలియదని నాకు అప్పుడు అర్థమైంది. అంటే తమకి తెలియనిది అప్పుడు ఎదుటి వాడికి తెలిస్తే అది తప్పు అవుతుందట. రైట్. ఇక్కడ తుకారం, భక్తజాయదేవ కబీర్, తులసిదాస్, సమర్థ రామదాస్. సో ఈయన సమర్థ రామదాస్ అని శివాజీ గురువు. ఓకే, తులసిదాస్ అంటే రామచరితమానస్ రాసినటువంటి వ్యక్తి.
రచయిత. మరి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే భక్త జయదేవ కబీర్ అనేటప్పుడే గురు గ్రంథ్ సాహిబ్ అని మనం చెప్పొచ్చు. అంటే సిక్కు గురువు మత సామరస్యాన్ని పాటిస్తూ గీత గోవిందం రాసినట్టు జయదేవుడు బెంగాల్ మరియు ఒడిశా, కబీర్ దాస్, నామదేవ్, తర్వాత రవిదాస్ వంటి భక్తులు రచనలు గురు గ్రంథ్ సాహిబ్లో చేర్చడం జరిగింది. ఓకేనా. తుకారాం అనేది మహారాష్ట్రకు చెందినటువంటి విఠల భక్తుడు. ఓకేనండి. సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రకార సేవ లేదా అంగ ప్రదక్షిణ అనేది ప్రధానంగా ఏ యాగానికి సంబంధించిందిగా భావించవచ్చు. చూడండి, ప్రకార సేవ లేదా అంగ ప్రదక్షిణ అనేది ప్రధానంగా ఏ యాగానికి సంబంధించిందిగా భావించవచ్చు. జ్ఞానయోగం, కర్మయోగం లేదా రాజయోగం, సంఖ్యాయోగం. దీన్ని హఠయోగం కూడా అంటారు. ఓకే. సో రైట్ ఆన్సర్ ప్లీజ్. సూపర్. కర్మయోగమా? తోటి రాజగారు మిమ్మల్ని ఆపేది లేదండి. అచ్చా. సో కర్మయోగం. సో రైట్ ఆన్సర్ ఏంటంటే అంగ ప్రదక్షిణ అంటే తడి బట్టలతో నేల మీద దొర్లుతూ ప్రదక్షిణ చేయడం. దీన్నే కర్మయోగం, హఠయోగం కూడా అని అంటారు. మాట గమనించాలి. అంగ ప్రదక్షిణ అంటే వేరేగా అర్థం చేసుకోవద్దు. దీన్నే ప్రకార సేవ అంటారు లేదా అంగ ప్రదక్షిణ. సో దీన్ని విడివిడిగా చదివితే భావం అర్థం మారుతుంది. సో కాబట్టి అంగ ప్రదక్షిణ అంటే తడి బట్టలతో నేల మీద దొర్లుతూ ప్రదక్షిణ చేయడం. సో ఇది చాలా సినిమాల్లో మన దైనందిన జీవితంలో కొన్ని టెంపుల్లో చేస్తారు. ఇది శరీరాన్ని కష్టపెడుతూ ఓకే కాయకేశం చేసే సేవ కాబట్టి ఇది హఠయోగం లేదా క్రియ ద్వారా సేవించే కర్మయోగం కిందకి వస్తుంది. దీన్ని ఏంటంటే కర్మయోగం. జ్ఞానయోగం బుద్ధితో ఆత్మ విచారణ చేయడం. సో దీన్ని జ్ఞానయోగం అంటారు. రాజయోగం ఇది ధ్యానం మెడిటేషన్ చేయడం ద్వారా వస్తుంది. సంఖ్యాయోగం అంటే ప్రకృతి పురుష తత్వాన్ని విశ్లేషిస్తుంది ఇది. సో కాబట్టి రైట్ ఆన్సర్ కర్మయోగం. సో నెక్స్ట్, తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవలో పఠించే సుప్రభాతాన్ని రచించింది ఎవరు? గొప్ప క్వశ్చన్ అండి, ఇంతవరకు రాలేదు ఎప్పుడు. అన్నమయ్య, ప్రతివాది, భయంకర, అనన్, పెద్ద తిరుమలాచార్య, వెంగమాంబ. ఆన్సర్ ప్లీజ్, కమన్ క్విక్. ఎవరమ్మా? అన్నమయ్య వేల సంకీర్తనలే రాశారు, కానీ రోజువారి సుప్రభాతం మాత్రం అన్నమయ్య రాయలే, కొన్ని వేల కదా. సో ప్రతివాది, భయంకర, ఆనంద్. సో ఈయన రైట్ ఆన్సర్ ఇది. కానీ చాలామంది తెలియక అన్నమయ్య రాస్తుంటారు. సో రాంగ్. అని అనుకున్నాను. పెద్ద తిరుమలాచార్య అన్నమయ్య కుమారుడు. ఎవరు ఈ తిరుమలాచార్య? ఎవరు అంటే అన్నమయ్య కుమారుడు. వెంగమాంబ అంటే ఈమె ముత్యాల హారతి. ఓకే, అన్నదానానికి ప్రసిద్ధి వెంగమాంబ. కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది కాదు, ఇది. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందంటే ప్రతివాది, భయంకర, అనాన్. ఈయన ఎవరు? క్రీస్తు శతాబ్దం 1430లో ప్రాంతంలో మనవాళి మహాముని సఢ్యుడైన ప్రతివాది భయంకరాన్ని పిబి అన్నన్ అంటారు. స్వామి వారి మేల్కొలుపు సాంగ్ని కౌసల్య సుప్రాజ రామాని రచించడం జరిగింది. ఈ కౌసల్య సుప్రాజ రామ అనేసి మనం వింటుంటాం కదా, అటువంటి సుప్రభాతాన్ని రచించింది ఎవరంటే కౌసల్య సుప్రాజ రామ అనేసి పిలిపించినటువంటి పదాలతో రాసింది ఎవరంటే ప్రతివాది, భయంకర, అన్నాను. ఎప్పుడు రాశారు తెలుసమ్మా? క్రీస్తు శతాబ్దం 1430లో. ఓకేనా? సో రైట్. అంటే దాదాపు ఇప్పటికి 500 సంవత్సరాలు అయిపోయి.
600 సంవత్సరాలు దాటి వచ్చేస్తుంది. ఆలయం నిర్మాణం శైలిలో వేసర శైలి ఏ ప్రాంతానికి చెందినది? సో రైట్, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, దక్కన్ మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం. సో రైట్, కొంచెం స్పీడ్ చేయాలి, రైల్వే లైవ్ ఉంది అందుకోసమే. సో రైట్ ఆన్సర్ చెప్పానా, దక్కన్ భారతదేశం. సో ఉత్తర భారతదేశంలో నగర శైలి గురించి అంటే శిఖరాలు పొడవుగా ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కోవిల్ అనేది కూడా. దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలిలో కడతారు, గోపురాలు ఎక్కువ ఉంటాయి దక్షిణ భారతదేశంలో. దక్కన్ అంటే మధ్య భారతంలో. ఇక్కడేని నగర మరియు దక్షిణ భారత ద్రావిడ శైలిలో రెండింటిని కలిపి ఈ లక్షణాలు నిర్మించినటువంటి వేసర శైలిలో దక్కన ప్రాంతంలో చాళుక్యులు, హోళయలు వీళ్ళ చేత ఎక్కువ నిర్మించినటువంటి ఆలయాలు. ఈశాన్య భారతదేశంలో ఇక్కడ ప్రత్యేక శైలి అస్సాం టైప్స్ చూసారు, అస్సాంలో మీరు ఎప్పుడు దాని యొక్క ప్రత్యేక శైలిలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఈశాన్య భారతదేశంలో ఉంటుంది. సో రైట్ ఏంటంటే దక్కాన్ అంటే మధ్య భారతదేశం అనేది సరైన సమాధానం. నెక్స్ట్, దేవాదాయ చట్టం ప్రకారం ఆలయ అర్చకుని పదవి విరమణ వయసు ఎంత? ప్రస్తుత నిబంధనల ప్రకారం. అండర్లైన్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. సుప్రభాత సేవ 70 శ్లోకాలతో. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, రైట్ రైట్, సుప్రభాత సేవ. సో దేవాదాయ చట్టం ప్రకారం ఆలయ అర్చకుని పదవి విరమణ ఇక్కడ క్లియర్గా అండర్లైన్ చేయడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం అనేసి అడగడం జరిగింది. సో 50 అనేది గతంలో ప్రభుత్వ ఉద్యోగుల వయసు, తర్వాత 60కి పెంచారు. ఓకే, ఇది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల వయసు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే 62 వరకు వెళ్ళిపోయి అసలు పదవి విరమణ లేదు అని చెప్పడం తప్పు. సో రైట్ ఏంటి, 65 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ నిబంధనల ప్రకారం అర్చకులు శారీరకంగా దృఢంగా ఉంటే, అండర్లైన్ దిస్ పాయింట్, అర్చకుల యొక్క శారీరకంగా దృఢంగా ఉంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే 65 సంవత్సరాల వరకు 65 సంవత్సరాల వరకు వాళ్ళు సర్వీస్లో కొనసాగి, అంటే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఓకే హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని లేదా వాళ్ళ వంశం తదనంతరం ఎవరైతే ఉన్నారో వారు అర్చకులుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ అయితే పదవి విరమణ లేదు అని చెప్పడం, వంశపారమయ హక్కులు ఉన్నప్పుడు 1987లో చట్టానికి ముందే ఇది ఉండేది, ఇప్పటిది కాదు. ఓకేనా? సో రైట్, అది ఆ 987 చట్టం వచ్చిన తర్వాత పదవి విరమణ అనేది పూర్తి ఉండాలి అని చేయడం జరిగింది. ఓకే రైట్. అక్షరాభ్యాసం ఏ దేవత ఆలయంలో అత్యంత ప్రసిద్ధి? తెలంగాణ, ఏపీలో. చెప్పండి అమ్మా. అక్షరాభ్యాసం సో అందరికీ గుర్తుంటుంది, బాసర జ్ఞాన సరస్వతి అంటాం. సో అందరికీ తెలుసు దీని గురించి. తెలంగాణలోని బాసరలో గోదావరి తీరాన ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఏది అంటే ఇదే కనకదుర్గ. విజయవాడ కనకదుర్గ శక్తికి ఆరాధనకి ప్రసిద్ధి అమ్మవారు ముగ్గురమ్మ మూలపుటమ్మ. భద్రాచలం ఇది రామాలయం తెలిసింది, అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రామ మందిరం. శ్రీశైలం శివాలయం శక్తిపీఠానికి చెందినటువంటి ప్రసిద్ధి చెందింది. ఓకేనా? సో రైట్ ఆన్సర్. నెక్స్ట్, హిందూ క్యాలెండర్ ప్రకారం అధిక మాసం ఎందుకు వస్తుంది? సూర్య గమనానికి మరియు చంద్ర గమనానికి ఉన్న తేడాలను సరిచేయడానికి, గ్రహణం వల్ల, ఋతువుల మార్పు వల్ల, కేవలం సాంప్రదాయం వలన ఎందుకు వస్తుంది అమ్మా? హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యధిక మాసం అక్షరాభ్యాసం మీ ఊర్లో మా ఊర్లో కూడా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి మిత్రమా, కానీ
దానికి ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే దాన్ని గుర్తించి గౌరవించిందో అది మనం చెప్పాలి అంతే ఇక్కడ, మరి వేరే ఉద్దేశం కాదు. సో రైట్, సూర్య గమనానికి మరియు చంద్ర గమనానికి ఉన్న తేడాను సరిచేయడానికి, అంటే చంద్ర సంవత్సరము 354 రోజులు, సూర్య సంవత్సరం 365 రోజులు. గుర్తుపెట్టుకుని, చంద్రుడు ఒక సంవత్సరాలు ఎన్ని 354, మరి సూర్యుడు ఒక సంవత్సరాలు ఎన్ని 365 రోజులు కంటే 11 రోజులు తక్కువ, అంటే ఇక్కడ 11 రోజులు తక్కువ. ఈ తేడాను సరిచేయడానికి ప్రతి 32.5 అంటే నెలలకు సుమారు 3 ఏళ్లకు ఒకసారి అదనపు నెలలు అంటే అధిక మాసం అవుతుంది. సో ఇది గమనించాలి, ఓకేనా. సో రైట్, ఇంకా మిగతావని చెప్పాలా అవసరం లేదు. గ్రహణం వల్ల అంటే నెలకు పెరగడానికి, గ్రహణాలకు నెలను పెరగడానికి సంబంధం లేదు, ఓకేనా. సో రైట్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సర్వధర్మ సమభావన అనే భావనను ప్రచారం చేసిన ఆధునిక గురువు. మంచి క్వశ్చన్ అడిగాడండి. సో చెప్పండి అమ్మా ఇది. సో క్వశ్చన్ ఏంటి? శ్రీరామకృష్ణ రామహంస, సో రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, ఏ మరియు సి చెప్పాలి. రైట్ ఆన్సర్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మెన్షన్ యువర్ క్వశ్చన్. సర్వ ధర్మ సమభావన అనే భావనను ప్రచారం చేసిన ఆధునిక గురువు శ్రీరామకృష్ణ పరమహంస. సో ఆయన ఉద్దేశం ఏంటంటే జతో మత్ తతో పత్, అంటే ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి అని చెప్పడమే కాకుండా స్వయంగా ఇస్లాం, క్రైస్తవ, శాక్తేము, వైష్ణవ సాధనలు చేసి అన్ని మతాల గమ్యం ఒకటే అని అనుభవపూర్వకంగా చెప్పింది ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస. రమణ మహర్షి అంటే నేను ఎవరు, నేను నేనే ఆత్మ విచారణ మార్గాన్ని బోధించినటువంటి వ్యక్తి. ఓకే, నేను అనే వ్యక్తి నేనే ఎవరిని ఆ ఆత్మ ఏంటి దాని ఒక వివరణ. షిరిడి సాయిబాబా అంటే సబ్కా మాలిక్ ఏక్ హే అన్నారు, కానీ బహుళ మత సాధన ద్వారా సిద్ధాంతాన్ని రూపొందించింది రామకృష్ణులు. ఈయన కారు ఏ మరియు సి, ఇక్కడ ఈ రెండు తప్పు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సో దిస్ ఇస్ ద. హోప్ యూ అండర్స్టాండ్. మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది, రైట్. సో డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్ ఆఫ్ టుడే అని చెప్పొచ్చు. మనం చెప్పాను కదా, దాదాపు 5 months నుంచి మనం రెగ్యులర్గా 5 months నుండి, మై డియర్ ఫ్రెండ్స్ 5 months నుంచి రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ లైవ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే పెర్ డే 30 క్వశ్చన్, అంటే పెర్ మంత్ 30 days కదమ్మా, 30 days. ఓకే, 30 questions అంటే పెర్ మంత్ 900 question అవుతుంది ఇంటూ 5 months. ఓకే, సో దాదాపు ఎన్ని వేల క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం. మధ్యన 550 questions కూడా మనం నేర్చుకున్నాం. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అండగా దండగా నిలబడిన ఏకైక సంస్థ పిఆర్ అకాడమీ అని నిస్సందేహంగా చెప్తున్నా. ఎందుకంటే ఎండోమెంట్ కోర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ అనేది పిఆర్ అకాడమీ అని చెప్పడం జరుగుతుంది. సో అది మీ అందరికీ తెలుసు. ఎనీహౌ ఈ సిరీస్ రేపు వేరే మ్యామ్ గారు మన స్ట్రాటజీకి మ్యామ్ గారు తీసుకుంటారు. డే ఆఫ్టర్ టుమారో జాగ్రఫీ ఉంటుంది, సండే రీజనింగ్ ఉంటుంది, మళ్ళా మండే కానీ ట్యూస్డే కానీ నా సెషన్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా టీచర్స్ వైజ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతిరోజు లైవ్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు లైవ్ ఉంటుంది. సో ప్రతిరోజు లైవ్లో పార్టిసిపేట్ అయితే ఈ ఎగ్జామ్లో సో ఇంతవరకు మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్లో కోర్స్ తీసుకుని ఉంటే సో మన దగ్గర 399 రూపీస్కే మోక్ టెస్ట్ మేము అందించడం జరుగుతుంది. పేపర్ 1 నుంచి 20 మోక్ టెస్ట్, పేపర్ 2 నుంచి 20 మోక్ టెస్ట్,
టోటల్గా 40 మోక్ టెస్ట్. ఈచ్ మోక్ టెస్ట్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి తెలిసిందే. అలాంటిది 40 మోక్ టెస్ట్ కేవలం 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చినటువంటి కోర్స్ అందిస్తున్నాం. ఈ టైంలో మీరు పర్చేజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఇది కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మీ దగ్గర డిఫరెంట్ మెటీరియల్ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మన దగ్గర కోర్స్ తీసుకున్న వరకు అయితే అది అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఒక్కసారి ఒక కోర్స్ కొంటే మిగతావన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి మన దగ్గర ఎవరైతే కోర్సు కొనలేదో, క్లాస్ బాగుంది, లైసెన్స్ బాగుందని అన్నిత్యం మన ఛానల్ని ఫాలో అవుతున్న వారైతే ఈ కోర్స్ తీసుకోండి, మీకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే చాలా మందిలో వేరే వేరే భావాలు అయితే ఉన్నాయి ఎండోమెంట్ గురించి. దాని గురించి ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. గుండె ధైర్యంతో ఉండండి. ఖచ్చితంగా మన ఇద్దరికి మంచి రోజులు వస్తున్నాయి. అందరం కలిసి పోరాడదాం. మన టార్గెట్ టు బికమ్ ఏ ఈఓ ఆఫీసర్, అంతే. ఇంకేం ఆలోచన వద్దు. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉంది, క్లాస్ ఉంది. నేను ఇంతటితో సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఖచ్చితంగా సూపర్ తిరుపతి గారు. పేపర్ 1లోనే 15 టెస్ట్ అటెంప్ట్ చేశారా? సూపర్ సూపర్, గుడ్. ఎలా ఉంది టెస్ట్ సిరీస్? అంతా బాగుందా? పేపర్ 1 పేపర్ 2 ఇచ్చినప్పుడు? వెంకటరెడ్డి గారు, ఖచ్చితంగా మేము ఎప్పటికీ 5 నెలల నుంచి మేము పెడతాం. ఇంకా నోటిఫికేషన్ వస్తే వెయ్యి కళ్ళతో ఎలా ఎదురు చూస్తాం. వచ్చిన ఇమీడియట్లీ మరుసటి రోజునే కంటిన్యూ. యాక్చువల్లీ మా ఉద్దేశం ఎలా ఉండేది అంటే ఈ లైవ్ సెషన్ అని కంటిన్యూ చేద్దామని ఉద్దేశం ఉండేది. కానీ ఈ మధ్య వచ్చినటువంటి ఒక మెమో, సో దానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసాయి అంటే పెద్ద వేదాంతకుల్లాగా ఏం చెప్పాయి అంటే అది జీవో వచ్చేసింది, ఆల్రెడీ ఈవో పోస్టులు మరి రావు, అపాయింట్మెంట్ జరిగిపోతున్నాయి, వేస్ట్, ప్రిపేర్ అవ్వకండి అని సచివాలయం చేత నింపేస్తున్నారనేసి, మరి దీనికి ఎప్పటికీ రాదు అనేసి అనేక మంది అనేక రకాలు చెప్పడం వల్ల మంచి కన్నా చెడు వేగంగా వ్యాప్తిస్తుంది. అది మీ అందరికీ తెలుసు. అందువల్ల దాని గురించి నేను ఎటువంటి చేయలేదు. సో ఈ కెరీ ఫార్వర్డ్ ఎగ్జామ్ అయినంత వరకు మనం రెగ్యులర్ ఎగ్జామ్ పెడతాం. ఇంతలోపు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి నేను అప్డేట్ ఇస్తాను. ఓకే? పంపించడం ఏంటి ఉండదు సార్. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ గుడ్ గుడ్. 100 స్కేర్ చేయగలుగుతున్నారు. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ రేపటి సెషన్లో, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నేను కలుస్తాను. రేపటి సెషన్ మేడం గారు తీసుకుంటారు. మళ్ళీ సెషన్లో మళ్ళీ కనుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. సూపర్ తిరుపతి గారు, గో హెడ్.